ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, లోతైన బైబిల్ అధ్యయన 71వ క్లాస్కు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనము గత 4 క్లాసెస్లో త్రిత్వము గురించిన విషయంని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. దానిలో ముఖ్యంగా పోయిన క్లాస్లో పరిశుద్ధాత్మ గురించి బైబిల్ ఏమేమి చెప్పుతున్నదని చూసుకున్నాము. దానిలో పరిశుద్ధాత్మ అనేప్పుడు పాత నిబంధనలో హీబ్రూ భాషలో ఎలోహిం, రువా ఎలోహిం, మరి రువా యెహోవాని, మరి కొత్త నిబంధనలో న్యూమా అని చెప్పబడిన పదాలు ఏమని చూసుకున్నామో దాని లిటరల్ మీనింగ్ ఏమంటే శ్వాసము లేదంటే గాలి అని వస్తుంది, రువా న్యూమా అంటే. అయితే దేవుని ఆత్మ అనేప్పుడు దేవునితో చేర్చి చెప్పినప్పుడు అది దేవుని నుండి వచ్చే కన్నుకి కనపడని ఒక ప్రభావము, ఆయన మహాబలము, దాని చేత ఆయన సమస్త కార్యమును చేయగలుగుతున్నాడు. దాన్ని ఏ రీతిగా ప్రవక్తలకి ఇచ్చారు, మరి దాన్ని యేసుప్రభుకి ఇచ్చారు, దాన్ని యేసుప్రభు మనకు పంపిస్తానని చెప్పినలాగా పంపించారు. అలాగా సంఘముకు వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ సహాయంతోనే మనము ఆయన వాక్యంని అర్థం చేసుకునగలుగుతున్నాము. మనము దేవునితో ఉన్న ఆ ఐక్యత ఆత్మ వలననే అని మనము బాగా తెలుసుకున్నాం. సో సోదర సోదరి, ఇది దేవుని ఆత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి. అయితే ఆత్మ అనే పదంని మీరు సపరేట్గా మీరు చూస్తే దానికి వేరే వేరే రీతిగా బైబిల్లో వాడపడింది మనం చూడవచ్చు. సో ద లిటరల్ మీనింగ్ అక్షరాంశముగా అదే వస్తుంది, అంటే శ్వాసము, గాలి అని. అది కన్నుకి కనపడని అనేక విషయముకు కూడా ఈ ఆత్మన పదంని ఉపయోగించున్నారు. సో బై ద వే, ఆత్మ అంటే సోల్ కాదు, స్పిరిట్. ఇంగ్లీష్లో స్పిరిట్ వేరు, సోల్ వేరు. అది మనము ఆత్మ గురించిన క్లాస్లో క్లియర్గా చెప్పాము. బట్ ఎనీవే, ఈ తెలుగు భాషలో, కన్నడ భాషలో సోలుకు స్పిరిట్కు రెండుకు ఒకే పదము ఆత్మ అనేస్తారు. అయితే దాంట్లో హీబ్రూలో సోల్ అంటే నెఫిష్ అనే ఇంకొక పదం ఉంది, రువా కాదు. రువా వేరే, నెఫిష్ వేరే కదా. అదేలాగా గ్రీక్లో సూకి అంటారు సోల్కి, న్యూమా కాదు. సో మనం ఈరోజు మాట్లాడుతున్నది రువా లేదంటే న్యూమా, అంటే ఇంగ్లీష్లో స్పిరిట్ అనేమి వస్తుంది, దానికి తెలుగులో ఆత్మ అంటారు కదా. ఆ పదంని మీరు ప్రత్యేకంగా తీసుకుంటే నానా విధమైన అర్థం వస్తుంది. ఇప్పుడు దీన్ని మన డైలీ భాషలో కూడా వాడుతుంటాము. ఈరోజు ఇంగ్లీష్లో చాలా వరకు ఆ స్పిరిట్ అనే వర్డ్ యూస్ చేస్తుంటారు. సో అది తెలుగులో ఎంతవరకు అదే వర్డ్ వస్తుందని చెప్పలేము, ఆత్మ అని రాకుండా ఉండొచ్చు. అయితే ఇంగ్లీష్ని మరి మనసులో పెట్టుకొని మనము చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే అందరూ ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తాం కదా తెలుగు మాట్లాడేటప్పుడు కూడా. సో స్పిరిట్ అనే పదముకి మీరు ఈరోజున్న డిక్షనరీలో మీరు చూస్తే అది ఏమని చెప్పబడిందంటే, ఇట్స్ ఎ నాన్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ విచ్ ఈస్ ద సీట్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు. అంటే ఒక దాహికమైన విషయము కాకుండా ఒక మనిషి ఒక ఎమోషన్స్ అంటే భావనలు, ఫీలింగ్స్ అంటాం కదా. ఫీలింగ్స్ అంటే ఆయన ప్రేమ, కోపము, ఆసక్తి, ఇదంతా వేరియస్ ఫీలింగ్స్ ఉంది కదా, భావనలు. దానికి స్పిరిట్ అనేవాడు ఉపయోగించేది మనం చూస్తాం. ఎందుకంటే అది దైహికంగా కనపడదు. అయితే మనసులో లోపల, మనిషి లోపల ఆయన తలంపులు ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు. ఆ రీతి ఒక విషయాలకి స్పిరిట్ అనేది ఎక్కువగా వాడేది మనము చూడవచ్చు కదా. దీన్ని ఒక కమ్యూనిటీలో వాడినప్పుడు దానికి ఏమంటారంటే, ఒక గ్రూప్లో అంటే ఒక గుంపులో మనము వాళ్ళతో ఏ రీతిగా బిహేవ్ చేస్తాము, ఏ ఒక్క యాటిట్యూడ్ అంటే మనోభావంలో ఉన్నాము అనే దాన్ని పెట్టి చెప్తుంటారు. దానికి అఫీషియల్గా ఎక్కువగా ఆఫీసర్స్లు యూస్ చేసేది టీమ్ స్పిరిట్. కొలీగ్స్ జొత్తలో మీరు మంచి టీమ్ స్పిరిట్ ఉండాలా అని ఆఫీసెస్లో, కంపెనీస్లో వాడుతుంటారు. అంటే
వేరే మెంబర్స్తో, స్టాఫ్తో, కొలీగ్స్తో మీరు ఏకముగా చేరుకొని కోఆపరేట్ చేసుకొని మీరు అందరూ ఒక ఐక్యతతో పనిచేయాలా. పర్సనల్ విషయముకు ఒక లాభము కొరకు కాకుండా, లేదంటే సొంతంగానే అన్నీ చేసుకోకుండా ఒక టీమ్ స్పిరిట్లో, అంటే వాళ్ళ జట్లో అనేప్పుడు అది టీమ్ స్పిరిట్ అంటారు. చూసారా, స్పిరిట్ అంటే లిటరల్గా తీసుకుంటే తెలుగులో ఆత్మ. అదేలాగా స్పోర్ట్స్లో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటారు. అంటే ఆట ఆడేప్పుడు మన ఒక స్పోర్ట్స్కి గేమ్కి ఉన్న ఒక రూల్స్ ఫాలో చేయాలా, దాన్ని స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోవాలా. మనము ఆ ఒక స్పోర్టివ్ స్పిరిట్ లేకుండా మనము సొంతంగా అది ఇండిపెండెంట్గా మనము ఏమి చేయకూడదనే విషయంలో కూడా ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని చెప్తుంటారు. మరి అదేలాగా స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్ అంటే అందరితో మనం కలిసి ఉండటం అనేది ఒక స్పిరిట్ అనేలాగా అర్థం వస్తుంది. మరి స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్, ఏమండి మాకు ఒక స్వతంత్రమైన ఒక స్పిరిట్ అని ఇంగ్లీష్లో యూజ్ చేసేది ఉంది. అదేలాగా భయమైన ఒక ఆత్మ అని కూడా బైబిల్లో కూడా ఇదంతా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 తిమోతి 1:7, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. అక్కడ చూడండి, ఆత్మ అనేది యూస్ చేస్తారు. పిరికితనమైన ఆత్మ అనేప్పుడు ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఇవ్వలేదు మనకి. భయము అనే ఒక ఆత్మ అనేప్పుడు అక్కడ అంటే ఆ ఫీలింగ్స్ కదా. ఎలాంటిది ఇచ్చారు మనకి? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని. చూసారా, శక్తి, జ్ఞానము, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చారు అనేప్పుడు అది ఆత్మ అనేది ఏ ఏ రీతిగా వాడపడింది. గాడ్ హెస్ నాట్ గివెన్ us ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్ అండ్ లవ్ అండ్ సౌండ్ మైండ్ అంటారు. స్పిరిట్ ఆఫ్ సౌండ్ మైండ్, స్పిరిట్ ఆఫ్ పవర్ అని కూడా ఇక్కడ వాడపడింది. అదేలాగా మనకు దేవుని బిడ్డలనే ఒక ఆత్మ ఇచ్చారనేది రోమా 8:18 చూడవచ్చు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఏమండి, దాస ఆత్మని పొందలేదు, దత్తపుత్ర ఆత్మని పొందితిరి. దానివల్ల మనం తండ్రిని అని దేవుణ్ణి పిలుస్తున్నాము. సో మనకి ఆయన ఆవాక దత్తపుత్ర ఆత్మ ఇచ్చారు, దాసుని ఆత్మ ఇవ్వలేదు. అక్కడ చూడండి, ఆత్మ అనేది ఉపయోగించేది మనం చూడొచ్చు. అదేలాగా మనందరికీ తెలిసినప్పుడు మత్తయి పర్వత ప్రసంగంలో 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూసారా, ఆత్మ విషయంలో దీనులైన వాళ్ళు. ఇంగ్లీష్లో బ్లెస్డ్ ఆర్ ద పువర్ ఇన్ స్పిరిట్ అంటారు. స్పిరిట్లో పువర్ అంటే దీన మనసు ఉన్నవాళ్ళు, ఆత్మ విషయంలో అంటారు. చూసారా, అంటే మనసులో, ఆలోచనలో అని ఆ రీతిగా ఆత్మ అంటే ఏ ఏ రీతిగా జనరల్గా వాడి ఉన్నారని బైబిల్లో నేను చెప్తున్నాను. అదేలాగా దానికి ఆపోజిట్ మరి సామెతలు 16:18, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇక్కడ అహంకారమైన మనస్సు అన్నారు కదా, అదే ఇంగ్లీష్లో మీరు కింగ్ జేమ్స్లో చూస్తే ఏమొస్తుంది తెలుసా? చూడండి 16:18 కింగ్ జేమ్స్. Pride goeth before destruction, and an haughty spirit before a fall. ఏమండి, హార్టీ స్పిరిట్ బిఫోర్ ఏ ఫాల్ అన్నారు. అంటే పడిపోయేక ముందు హార్టీ స్పిరిట్ అన్నారు. అక్కడ దాన్ని ఇక్కడ మనస్సు అని చెప్పారు. అదే దాన్ని మనస్సు అని కూడా, అదేదంతా ఏమి రువా అనే పదమే. రువా, న్యూమా అనే సేమ్ పదమే, పరిశుద్ధాత్మ అని చెప్పే పదమే, ఇది కూడా అదే పదమే. అయితే వేరే వేరే రీతిగా ఆత్మ అనే పదంని ఉపయోగించేది మనం చూసుకోవచ్చు. మరి నెక్స్ట్ బోధలు కదా, బోధలు ఒక ఆత్మని, అది కూడా ఒక టీచింగ్స్, దాన్ని ఒక ఆత్మని చెప్పినారు. దాన్ని 1 యోహాను 4:1 మనం చదువుకొని వచ్చినప్పుడు చూసుకోవచ్చు. 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. సో
ఏ ఆత్మని పరీక్షించండి, అది దేవుని ఆత్మనా ఏ ఆత్మని, ప్రతి ఆత్మని పరీక్షించండి అనేప్పుడు ఏ కాంటెక్స్లో చెప్తున్నారు? అబద్ధ ప్రవక్తలు పోయి ఉన్నారు లోకంలో. సో ప్రవక్తలు అంటే ప్రీచర్స్, అంటే బోధకులు, అబద్ధ బోధకులు. దానివల్ల ఆత్మని మీరు శోధించి తెలుసుకోవాలి, ఏ అలాంటి ఆత్మ. అన్ని ఆత్మని నమ్మవద్దు అనేప్పుడు అన్ని టీచింగ్స్కి ఆత్మ అని చెప్పి ఉన్నారు. నెక్స్ట్, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. చూసారా, యేసుక్రీస్తుని శరీరంలో వచ్చి ఉన్నారని ఒప్పుకోను, అది దేవుని నుండి వచ్చింది. లేదంటే ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. చూసారా, క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని విన్నారు, ఇప్పుడే ఉన్నది. ఏది ఆ ఆత్మ అంటే, ఏది యేసుక్రీస్తుని ఒప్పుకోకుండా ఉన్న ఆత్మ అంటే, యేసు రక్త మాంసములో వచ్చారనేది ఒప్పుకోకుండా ఉన్నారో అది క్రీస్తు విరోధి ఆత్మ, అది దేవుని ఆత్మ కాదు. అంటే బోధ గురించి చెప్తున్నారు. అప్పుడు ఈ మొదటి యోహాను రాసేప్పుడు నాస్టిసిజం అనేది చాలా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు నాస్టిక్స్ అంటే వాళ్ళు యేసు రక్తమాంసుడైన ఒక మనుషుడే కాదు, యేసు ఒక జ్ఞానము, ఆలోచన, ఇట్స్ ఏ థాట్ అంతే, ఆ రీతిగా ప్రారంభించి ఉంటారు. దానికి విరుద్ధంగా ఈయన రాస్తున్నారు. మనం ఏది కంటిలో చూసామో, చేయిలో ముట్టుకున్నామో, చెవిలో విన్నామో వాళ్ళ గురించి చెప్తుంటే మీరు ఆయన రక్తమాంసం లేదంటున్నారే అని చెప్పేప్పుడు ఈ మాట చెప్పేది ఇది క్రీస్తు విరోధి ఆత్మ అని. అదేలాగా దాంట్లోనే 6వ వచనము, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చూసారా, సత్య ఆత్మ, భ్రమపరిచే ఆత్మ అని చెప్పారు. చూసారా, దాన్ని వీ నో ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్. ఇప్పుడు ఎలాగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉన్నవాళ్ళు, అది లేని వాళ్ళు అన్నట్లు కదా. స్పిరిట్ ఆఫ్ ప్రైడ్, స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ అంటే పోర్ అండ్ స్పిరిట్ అన్నట్లు ఇక్కడ సత్య ఆత్మ ఉంది, అసత్యమైన ఆత్మ అంటే భ్రమపరిచే ఆత్మ, అంటే మోసం చేసే ఆత్మ. ఇదన్నా టీచింగ్స్ గురించి కూడా ఆత్మ అనేలాగా ఉపయోగించున్నారు. ఎందుకంటే చాలా వరకు యాక్చువల్ సువార్త ఏముందో, యేసు నిజంగా ఎవరు అనేది, అదే ఆ బోధనే చేంజ్ వచ్చేసి వేరే అయిపోయిందండి. యేసునే వేరేలాగా చూసేది ప్రారంభించారు. వేరే ఆత్మని పొంది ఉన్నారు, అంటే వేరే బోధని పొంది ఉన్నారు, మరి వేరే ఒక ఆత్మని దేవుని ఆత్మ అనుకుంటున్నారు. ఈ దీని గురించి 2 కొరింథీ 11:4 కూడా చెప్పి ఉన్నారు. చూడండి, ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. వేరొక సువార్త మీరు నమ్మి ఉన్నారు, వేరే యేసు, వేరే ఆత్మని పొందున్నారు. చేస్తారా, ఇదంతా వేరే వేరే అనేప్పుడు వేరే ఆత్మ అని కూడా చెప్తున్నారు. సో ఈ రీతిగా ఆత్మని వేరు రీతిగా ఉపయోగించేది మనము చూసుకోవచ్చు. మరి ఇదే ఆత్మ అనేది చనిపోయిన తర్వాత ఒక మనిషి బతుకున్నారు అంటారు కదా. చనిపోయిన తర్వాత మనిషి దేహం మాత్రం పోయింది, అయితే ఆ మనిషి చావలేదు అని చాలా జనము నమ్మి ఉన్నారు కదా. ఎందుకంటే సైతాను అవ్వకి చెప్పిన మాట, నువ్వు చావనే చావవు అని అబద్ధం చెప్పాడు కదా. అయితే చావు వచ్చేసింది, చనిపోతున్నారు. అప్పుడు ఇంకొక అబద్ధం తీసుకొచ్చాడు, వాళ్ళు శరీరంగా చనిపోయారంతే, ఆత్మ చావలేదు, ఆత్మ తిరుగాడుతుంటుంది, మరి పరలోకం పోతుంది, నరకం పోతుంది, ఆత్మ చావదు అనే ఇంకొక అబద్ధం తీసుకొచ్చాడు. దీని అన్ని సబ్జెక్టు డీటెయిల్గా మన ఛానల్లోనే ఉంది. మరణం తర్వాత ఏమవుతుంది, ఆత్మ అంటే ఏమి అని అంతా దాంట్లో డీటెయిల్గా చూస్తున్నాము.
అలాగా చాలా జనం నమ్మించేలాగా సైతాన్ చేసేస్తాడు. చనిపోయిన వాళ్ళు చనిపోతేనే వాళ్ళ ఆత్మ చావదు, ఇక్కడే ఉంటుంది అని. చూసారా, దయ్యాలు భూతాలు అని చనిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు వచ్చినట్లు చెప్తుంటారు. దానికి కూడా ఆత్మ అనే ఒక పదంని ఉపయోగించున్నారు. చూసారా, అదే పదనే రువా న్యూమా అనేది చనిపోయిన తర్వాత వస్తుంది కదా భూతము అంతా దయ్యాలని. వాళ్ళని గురించి చెప్పేప్పుడు కూడా ఆత్మనే చెప్పి ఉన్నారు. చూడండి ఎంతవరకు అంటే శిష్యులకి కూడా అపోస్తులు యేసు చనిపోయారు కదా సిలువలో, తర్వాత మరలా పునరుత్థానమై 3వ రోజు దేవుని శక్తితో ఆయన వచ్చి వాళ్ళకి కనపడినప్పుడు వాళ్ళకి సమాధానము కలుగునాక అని చెప్పితే వాళ్ళకు ఉన్న సమాధానమే పోయింది, భయం వచ్చేసింది, దిగులు. ఎందుకంటే వాళ్ళు యేసుని భూత అనుకున్నారు. చూసారా, అంటే దాని గురించి చదవండి, లూకా 24:36. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. యేసునే భూత అనుకునేస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు అని. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు కొందరికి కనపడతారు. మీకు చూసి ఉండొచ్చు, మీకు చూసిన వాళ్ళ గురించి తెలిసి ఉండొచ్చు, వయసు అయిన వాళ్ళని అడిగితే చెప్తుంటారు. అంటే ఇది సైతాను చనిపోయిన వాళ్ళు ఆకారంలో వచ్చి కనపడేది, మాట్లాడేది, అదే ఒక స్వరంని రీప్రొడ్యూస్ చేస్తాడు, అదే వ్యక్తి వచ్చినట్లు కనపడేలాగా చేస్తాడు. ఇదంతా సైతాన్ చేస్తాడు. ఎందుకంటే చనిపోలేదు, ఆత్మ చనిపోదు అనే అబద్ధంని కంటిన్యూ చేయాలని. చూసారా, అప్పుడంతా శరీరం ఉండదు, కనపడతారంతే, అయితే రక్త మాంసము ఉండదు కదా. నేనేం చెప్పాను, ఆత్మ అంటే మీనింగ్ ఏమంటే శ్వాసము గాలి అనేప్పుడు అంటే నాన్ ఫిజికల్, అంటే అది మెటీరియల్లీ ఉండదు, బాడీలీ ఉండదు, వితౌట్ బాడీ. దానికంతా అదే పదం ఆత్మ అనేది ఉపయోగిస్తారు. ఇక్కడ భూత వచ్చింది అనుకున్నారని చదివాం కదా, యేసుని చూసి భూత అనుకున్నారని. అదే ఇంగ్లీష్లో మీరు చూస్తే ఏముంది తెలుసా, 24:37. But they were terrified and affrighted and supposed that they had seen a spirit. ఏంటి, దే హ్యాడ్ సీన్ ఎ స్పిరిట్ అన్నారు యేసుని. స్పిరిట్ అనేదానికి ఇక్కడ భూత అన్నారు. స్పిరిట్ అంటే ఏం రావాలి, ఆత్మ అని రావాలి కదా. అయితే ఇక్కడ ఏం చెప్పారు, భూత అని. అదే నేను చెప్పేది, అదే ఒక్క ఆత్మ అనే పదంని భూత అని కూడా ఉపయోగించున్నారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళకి అక్కడ క్లారిఫై చేస్తారు, నేను భూత కాదు, ఎందుకంటే భూతకి ఏముండదు. చూడండి, అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. సో అక్కడ భూతముకి ఈ మాంసము ఎముక ఉండదని. సో ఎందుకంటే అది ఎవరు, చనిపోయిన వాళ్ళు ఏ రీతిగా మరలా రాలేరు అనేది మనం బైబిల్ క్లియర్గా చూస్తాం. చనిపోయిన వాడు నిజంగా చనిపోయాడు, వాడు ఇంకా రాలేడు, మట్టికి మట్టి అయిపోయాడు. శరీరం లేకుండా ఎలా వస్తారండి? మనిషి ఆత్మ అంటే ఏమి, నేట నుండి మట్టి నుండి మనిషిని శరీరం చేసి నాసికారంగంలో ఆయన శ్వాసమును ఊదుగా మనిషి జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు శ్వాసము పోయింది, శరీరము లేదు, ఎలా వచ్చేకవుతుంది? రాడు. అయితే ఈ సైతాను, మరి సైతానుతో ఉన్న పడిపోయిన దూతలు ఉన్నారు కదా, పాపం చేసిన దూతలు, సైన్య, వాళ్ళు చనిపోయిన వాళ్ళ వేషంలో వచ్చి మాట్లాడేది, కనపడేది. సో అప్పుడు వాళ్ళు విజువల్గా మనిషి చూసేలాగా చేస్తారు, అదే వ్యక్తి వచ్చినట్లు, చనిపోయిన వాళ్ళే వచ్చినట్లు, మాట్లాడినట్లు అంతా చేస్తారు. అయితే శరీరం ఉండదు. ఎందుకంటే ఈ సైతానిక దూతలకి శరీరము మనలాగా ఉండదు కదా. దానికి కూడా ఈ ఏంజల్స్కి అంటే దేవదూతలకి ఈవెన్ దేవునికి కూడా ఆత్మ అనే చెప్పి ఉన్నారు. ఎందుకంటే నాన్ మెటీరియల్, అంటే మెటీరియల్ లేకుండా బాడీ.
కన్నుకి కనపడరు కదా, దూతలు ఉంటేనూ కనపడరు. మనలాగా వాళ్ళు అగ్నితోనో లేదంటే చాకుతోనో వాళ్ళని చంపలేము. వాళ్ళకి ఇలాంటి బాడీ లేదు, బాడీ ఉంది, అయితే వేరే బాడీ, అది ఇన్విజిబుల్ బాడీ, అంటే గాలిలాగా కన్నుకి కనపడదు. దూతల్ని కూడా స్పిరిట్స్ అని బైబిల్లో చాలా ప్లేసెస్లో చెప్పి పడింది, ఎందుకంటే ఇన్విజిబుల్గా ఉన్నారు, అదృశ్యంగా ఉన్నారని. అదేలాగా దేవుడు కూడా అదృశ్యుడిగా ఉన్నారని చూస్తున్నాము. యోహాను 4:24, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. దేవుడు ఆత్మ అంటే ఏమి? మనలాంటి శరీరము లేదు, నాన్ ఫిజికల్ కదా. దానివలన దేవుడును ఆత్మ అన్నారు, దేవదూతుల ఆత్మ. ఇలాగ వాళ్ళు దేవదూతులు మనిషిని మోసం చేయాలని చనిపోయిన వాళ్ళ పేర్లో వచ్చినప్పుడు దాన్ని భూతము అని మనం చెప్తాము. అయితే అదే పదమే, సేమ్ పదమే, స్పిరిట్ అనే ఆత్మ అనే పదమే హీబ్రూలో, గ్రీక్లో ఉన్నది మనం చూస్తాం. సో ఏ రీతిగా ఈ ఆత్మ అనే ఒక పదంని వేరే రీతిగా యూజ్ చేశారండి. ఈరోజు స్పిరిట్ అని మెడికల్ స్టోర్స్లో మీరు పోయి అడిగితే ఏమంటారు? ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు సర్జికల్ స్పిరిట్ అంటారు, అంటే ఒక బాటిల్ ఇస్తారు, సర్జికల్, అది సర్జరీ, కటింగ్, క్లీనింగ్ అంతా యూజ్ చేస్తారు. అది మీరు మూత తీసి పెట్టేస్తే అది ఆవిరైపోతుంది. అదే వర్డ్ స్పిరిట్ అనేది మధుపానంకు ఉపయోగిస్తారు, డ్రింక్స్కి కూడా, ఎందుకంటే అది కూడా అదేలాగా కదా, స్పిరిట్ అంటే ఎవాపరేట్ అయిపోతుంది అని. సో ఇదే పదంని ఏ రీతిగా యూస్ చేసి ఉంటేనో దేవుని ఆత్మ అని చెప్పేప్పుడు దాన్ని దేవుని నుండి వచ్చే కన్నకి కనపడని ఒక మహాబలము, ఆయన శక్తి అని మనము తెలుసుకోవాలి. సో ఆత్మ అనేది జనరల్గా యూస్ చేసి ఉంటాను. దేవుని ఆత్మ అంటే దేవుని నుండి బయలుదేరి వచ్చే ఆయన శక్తి, దానితో ఆయన సమస్త కార్యం ఆయన అనుకునేదంతా చేస్తున్నాడు అనేది మనము తెలుసుకోవాలా. ఇప్పుడు ఈ దేవుని ఆత్మ లేదంటే ఈవెన్ పరిశుద్ధాత్మ అని మనం బైబిల్లో చూస్తాం కదా. ఈ బైబిల్లో ఎవరిది అంటే యూదులది కదా, యూదులకి కదా ఇచ్చింది. ఇట్స్ ఎ జూయిష్ బైబుల్, మనం పెట్టుకొని ఉన్నది బైబిల్ యూదుల పుస్తకం. అది పాత నిబంధన అంతా వాళ్ళు ఇప్పుడుకు వాళ్ళే పెట్టుకొని దాన్నే ఫాలో అవుతున్నారు యూదులు. జుడాయిజం అంటారు కదా వాళ్ళు హీబ్రూలో. గ్రీకులు కూడా కొత్త నిబంధన కూడా యూదులకే ఇచ్చినది అది, ఎందుకంటే యేసు యూదుడుగా ఉన్నారు, పర్ఫెక్ట్ జూ, అన్ని విషయంలో పరిపూర్ణమైన యూదుడు అంటే యేసు. అపోస్తలులు అందరూ యూదులే, ఆది సంఘం అందరూ యూదులే కదా. పరిశుద్ధాత్మ రోజు వచ్చినప్పుడు అందరూ యూదులే వచ్చింది, ఆది సంఘంలో మెజారిటీ యూదులే కదా. సో యూదుల బైబిల్ని మనం యూజ్ చేస్తున్నాము, యూదుల భాషలో చెప్పబడింది బైబిల్ రాయింది, దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని మనము దాన్ని పెట్టుకుని ఉన్నాము. అలా ఉన్నప్పుడు యూదులు పరిశుద్ధాత్మ గురించి వాళ్ళు ఏమని అనుకుని, అది చాలా ముఖ్యం కదా. వాళ్ళు పరిశుద్ధాత్మని ఏమనుకుంటారు? బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి ఆది కాండం నుండి ఉంది కదా, దేవుని ఆత్మ అని, రువా ఎలోహిం, రువాక్ యహ్వే అని దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ అని హీబ్రూ వాళ్ళు ఉంది కదా అన్ని ప్లేస్లో. మరి కొత్త నిబంధన కూడా ఉందండి, దానికి రువాక్ కడెష్ అంటారు, రువాక్ హక్కడెష్ అంటారు. రువాక్ హక్కడెష్ అంటే దేవుని పరిశుద్ధాత్మ. రువాక్ అంటే అదే శ్వాసము, ఆత్మని. హక్కడెష్ అంటే పరిశుద్ధమైన ఆత్మ అని వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఆ పదాలని వాళ్ళు నాన్ క్రిస్టియన్ అంటే యూదులుగానే ఉన్న యూదియాలు కూడా ఇప్పుడు యూజ్ చేస్తారు ఆ వర్డ్స్ అంతా. అయితే వాళ్ళని పోయి అడిగినప్పుడు ఈ రువాక్ ఎలోహిం, రువాక్ యహ్వే, రువాక్ హక్కడష్ అనేది మీరు ఏమని చెప్తున్నారు అంటే వాళ్ళు ఇట్ ఈస్ ద పవర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ క్వాలిటీ ఆఫ్ గాడ్ అంటారు. అంటే అది దేవుని నుండి వచ్చే ప్రభావము, దేవుని బలము, దేవుని నుండి వచ్చే ప్రవాదన శక్తి. దానితో ఆయనకున్న ఆ రువా లేదంటే హక్కడేష్ మూలంగా
తన సృష్టి అంతా కంట్రోల్ చేస్తాడు. మరి తను సృష్టించిన మనిషిని ఆయన ప్రేరేపించేది కూడా ఆయన ఆత్మ వలన. ఇట్ ఈస్ హిస్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే మమ్మల్ని ఇన్స్పైర్ చేసేదానికి, మమ్మల్ని వేరే వేరే రీతిలో ఎంకరేజ్ చేసేకి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అని ఎంత క్లియర్గా ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఆ కాలం నుండి వాళ్ళు పరిశుద్ధాత్మని ఒక వ్యక్తి అనేలాగా వాళ్ళు చూడలేదు. వాళ్ళు దాన్ని దేవుని శక్తిని, దేవునితో చేరినదని, దేవునికి ఒక చేరిన ఒక విషయం అనే వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడిలాగా ఇంకొక దేవుడు, ఇంకొక వ్యక్తి అని వాళ్ళు అనుకునే లేదు. యేసు ప్రభు కూడా చూడండి, యేసుని డైరెక్ట్గా ఒక మనిషి అడుగుతారు, మొట్టమొదటైన ఆజ్ఞ ఏమని, ఇది మీరు ఏం చెప్తున్నారు అన్నప్పుడు కూడా యేసు ఆయనకి ఏం చెప్తారో చూడండి. మార్కు 12:28. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయనను అడిగెను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఏమండి, మన దేవుడైన ప్రభు అద్వితీయమైన ప్రభు అంటే ద లార్డ్ ఆర్ గాడ్ ఈస్ వన్ లార్డ్ అంటారు. అంటే ఒక్కడు, అద్వితీయుడు అంటే ఒక్కడే అని ఎంత క్లియర్గా చెప్తారు చూడండి. మరి ఒక్కడే అంటే ఓన్లీ వన్ అని, అద్వితీయుడు అంటే ఓన్లీ వన్ అని. 3 in 1 అని రాదు, 2 in 1, 3 in 1 అనే ఐడియా రాదు. ఒక్కడంటే ఒక్కడే, ఇంకొకటి లేదు అక్కడ. దాని కింద కూడా నెక్స్ట్ ఫాలోయింగ్ ఏముంది, 32లో ఏముంది చూడండి. ఆ శాస్త్రి, బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. ఏమంటే ఆయన అద్వితీయ, ఆయన తప్ప వేరొకడు, ఆయన తప్ప అంటే ఆయన పక్కలో పరిశుద్ధాత్మనో యేసునో మూడో వ్యక్తి, రెండో వ్యక్తి ఎవరూ లేదు అనినప్పుడు కూడా ఆ సందర్భంలో కూడా యేసు లేదు ఉంది, అద్వితీయుడు అంటే ఒక్కడిలో ముగ్గురు ఉన్నారు అదేమని చెప్పారా? లేదు. అయితే యేసు ఏం చెప్పారు? 34. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. అతనికి అప్రిషియేట్ చేసి చెప్తున్నారు, నువ్వు దేవుని రాజ్యంకి దూరంగా లేదు అంటే దగ్గరగా ఉన్నావు. ఎందుకు? దేవుడు ఒక్కడే అదృశ్యుడు, ఆయన తప్ప వేరేవాడు లేదు అని అయినప్పుడు. సో యేసు కూడా అదే స్ట్రాంగ్గా నమ్మింది. ఎందుకంటే యూదులు ఈ మొదట ఆజ్ఞని చాలా కేర్ఫుల్గా పాటిస్తారు. ఎందుకంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా అది. దేవుడు నువ్వు వ్యభిచారం చేయొద్దు, నరహాంతం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు అని చెప్పేకముందు నేనే మీ దేవుడు, నన్ను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అనేది ప్రాముఖ్యంగా అక్కడ స్ట్రెస్ చేసి చెప్పారు. ఒక్కడే దేవుడు, నేనే యెహోవా, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. దాన్ని వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారండి. చూడండి, ఎక్సోడస్ నిర్గమకాండము 20:1-3. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అరే ఫస్ట్ నేను తప్ప వేరొక దేవుడు అంటే దీన్ని మోనోథిసం అంటారు కదా, ఒక్క దేవుడిని ఆరాధించి. ఆ మోనోథిసంలో కొందరంతా ఏం చేస్తారు, ఇద్దరిని ముగ్గురిని చేర్చేస్తారు. ఒకే అంటారు, అయితే దాంట్లో వాళ్ళు వేరే ముగ్గురుగా ఉన్నారు, ఇద్దరుగా ఉన్నారు అని చాలా స్ట్రాంగ్గా అన్ని ప్లేస్లో మనం చూడొచ్చు. అదేలాగా క్రిస్టియన్స్ కూడా ఒక్కడే అంటారు, ఒక్కడిలో పరిశుద్ధాత్మను దేవుడు, కుమారుడు దేవుడిని ముగ్గురు చేసేసారు. అయితే యూదులో స్ట్రిక్ట్ మొనోథిస్టిక్ అంటే స్ట్రిక్టెస్ట్ అంటే మొనోథిజం అంటే ఒక్కడంటే ఒకడే. మరి ఆ ఒక్కడు ఇద్దరుగాను ముగ్గురుగాను అస్సలు వాళ్ళు ఒప్పుకోరు. అలా చెప్పే వాళ్ళని ఏమంటారంటే దాన్ని షిటూఫ్ అంటారు. షిటూఫ్ అంటే
ఒక్క దేవుడు అని చెప్పి ఆ ఒక్కడిని ఇంకా 2, 3 డివైడ్ చేసుకునేది ఇది మొనోథిజం కాదు. అది ఒక్క దేవుడు అనే కాన్సెప్ట్ రాదు, అది తప్పు అని వాళ్ళు షిటోఫ్ అంటారు. చూసారా, క్రైస్తవుల గురించి వాళ్ళు చెప్పేది అదే. మీరు దాన్ని మిస్టేక్ చేసేసుకున్నారు అని యూదులు ఇప్పుడు చెప్తారు. దేవుడు ఒక్కడనే, యేసు ప్రభు కూడా అదే చెప్పారు. ఇదంతా కూడా చేస్తారండి. ఇది ద్వితీయోపదేశ 6:4 ఉండేదే యేసు చెప్పేది. అప్పుడు యేసును అదే నమ్మి ఉంటే, అయితే మీరు ఇద్దరు ముగ్గురులో ఒకటి ముగ్గురుగా అని మీరు చేసేసుకున్నారు అని యూదులు చెప్తారండి. సో యూదుల్లో వాళ్ళు నమ్మింది, యేసు నమ్మింది, యాక్చువల్లీ అపోస్టల్స్ అదే నమ్ముకొని వచ్చారు. అయితే మనము ప్రీవియస్ క్లాసెస్లో చూసినట్లు అపోస్తల కాలం తర్వాత వచ్చేవాళ్ళు యేసుక్రీస్తు గురించి చాలా చాలా వేరే వేరే విధముగా ఆలోచన చేసి యేసుక్రీస్తుని కూడా దేవుని రెండో దేవుడిగా చేసేసుకున్నారు మొదటగా. తర్వాత పరిశుద్ధాత్మను కూడా మూడవ దేవుడిగా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని ఆ ఒక్క దేవుని 3గా సపరేట్గా చేసేసుకున్నారు. ఇది యాక్చువల్లీ ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరండి? టెర్టూలియన్ అనేవాడు, ఆఫ్రికన్ ఒక స్కాలరు. అతను 2వ శతాబ్దిలో ఫస్ట్ వాడు చెప్పేది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకముగా ఉన్నారు, ట్రినిటాస్ అనే ఆ పదము ఫస్ట్ అతనే యూజ్ చేసింది. ఆ పదమని ఈ క్రైస్తవ సంఘము అంగీకరించుకున్నారు, యాక్సెప్ట్. ఆ ట్రినిటీ అనేది తీసేసుకొని దాని నుండి అలాగే డెవలప్ అవుతూ వచ్చింది. దీన్ని మనం ఫస్ట్ క్లాస్లో క్లియర్గా డీటెయిల్గా చెప్పి ఉన్నాము. సో సోదరి, ఆ టెర్టూలియన్ మూలంగా ఆ ఒక కాన్సెప్ట్ వచ్చిందంటే అతను ఆఫ్రికా దేశం వాడు. ఆఫ్రికాలో అయితేనే ఇండియా, బాబిలోను, మరి గ్రీక్స్ దేశస్తులు అందరి దగ్గర ఏముందంటే ముగ్గురు ఫిలాసఫీ, ముగ్గురు దేవుడులు అనేది చాలా కామన్గా ఉంది. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, శివ అని మనం చెప్పేలాగే ఈజిప్ట్లో ఉంది, బబిలోన్లో ఉంది, మరి ఆఫ్రికాలో అన్ని మతంలో ఉన్నది ఏంటి 3 అనేది. అదే ఒక మైండ్ సెట్ నుండి వచ్చిన టెర్టూలియన్ పరిశుద్ధాత్మను ఒక దేవుడులాగా చెప్పి ట్రినిటాస్ ముగ్గురు ఒకటే. ఇప్పుడు ఒకటే అని స్ట్రాంగ్గా బైబిల్ ఉంది కాబట్టి ఒకటే అని నమ్మాలా. అయితే ఒకటిని డివైడ్ చేసేసుకుంటే, డివైడ్ చేసి ముగ్గురు ఒకటే అనేస్తే అప్పుడు ఆ కాన్సెప్ట్ వచ్చిందండి. అయితే బై ద వే ఆ టెర్టూలియన్ అతను ముగ్గురు ఈక్వల్ సరి సమానంగా ఉన్నారు, ఎప్పుడు నిత్యంగా ముగ్గురు ఉన్నారని చెప్పలేదు. తండ్రిని మాత్రమే ఆయన అందరికంటే సుపీరియర్గా చెప్పి వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళు అంటే యేసు మరి పరిశుద్ధాత్మ వాళ్ళకి లోబడి ఉన్నారనేలాగే రాసి ఉంటుంది టెర్టూలియన్. అయితే అది రోమన్ క్యాథలిక్ చర్చ్ యాక్సెప్ట్ చేయలేదు. ట్రినిటాస్ అని చెప్పింది మాత్రమే తీసుకున్నారు. అదే మనిషి యేసు మరి పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఉన్నారనే విషయము రిజెక్ట్ చేశారు. సో ఇలాగా వాళ్ళకి కరెక్ట్ అనిపించింది, వాళ్ళు తీసుకుని నైజియా క్రీడ్ చేసేసారు. నైజియా క్రీడ్లో పరిశుద్ధాత్మని కూడా దేవుని మూలముగా, యేసు మూలముగా వచ్చే మూడో ఒక వ్యక్తి, ఆరాధింపతగిన ఒక వ్యక్తి అని చేసేసారు కదా. సో అలా ఆ రీతిగా డెవలప్ అయ్యి పరిశుద్ధాత్మ కూడా ఒక మూడో దేవుని స్థానంకి సంఘములో వచ్చింది. అయితే బైబిల్లో ఆ రీతిగా లేదు. ట్రినిటీ అనేది అంటే త్రిత్వము అనే పదము లేదు, దానికి సపోర్ట్ చేసే ఏ వచనము లేదు. చూసారా, అప్పుడు ఏం చేశారు? సంఘములో బైబిల్లో ఏ ఆధారము లేదు కదా అని ఈ నైజియన్ కౌన్సిల్లో నైజియన్ క్రీడ్ అని చేశారు కదా 325 కీపీలో. దానికి తర్వాత వచ్చిన లేఖనాల్లో అంటే బైబిల్ కాపీస్లంతా కొన్ని ఏ రీతిగానా చేర్చాలా అని చేర్చేది మొదలుపెట్టారు. ఏమని? ఈ
ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఒకటి ఉన్నారు అనే ఆ త్రిత్వము అనే ఒక అర్థం ఇచ్చేలాగా వాళ్ళు మార్చి రాసేసుకున్నారు. అలాగనే వచ్చింది జోయనైన్ కామా. నేను దాని గురించి ఇంత డీటెయిల్గా చెప్పాను. 1 John 5:7, 1 యోహాను 5:7. పరలోకంలో సాక్షి ఇచ్చేవాళ్ళు ముగ్గురు ఉన్నారు, తండ్రి మరి వాక్యము మరి పరిశుద్ధాత్మ, ముగ్గురు ఏకముగా ఉన్నారనేది. అది తెలుగులో లేదు, అయితే అన్ని బైబిల్లో ఉన్నది, కన్నడలో లేదు, అయితే కింగ్ జేమ్స్లో ఉంది. దాన్ని చాలా జనము ఇప్పటికీ అలాగే అనుకున్నారండి నిజమని అని. అది చేర్చబడింది ఈ 4వ శతాబ్ది తర్వాత ఉన్న పుస్తకాల్లోనే అది నిదానంగా వచ్చింది, ముందున్న పాత పుస్తకంలో లేదనేది తెలుసుకోలేదు జనులు. ఎందుకంటే ఆ ఒక వాక్యం ఒక ఆధార వచనంగా చాలా జనం నమ్ముతున్నారు. ఇప్పుడు కూడా లాస్ట్ వీక్ ఫేస్బుక్లో ఒకడు టర్టులియన్ ఒక ఫోటో వేసేసి, ఎవరో యూరోపియన్, అతను యూరోపియన్ అమెరికన్ గుర్తులేదు, అతను ఏం చేశాడు, ఈజ్ ఎ గ్రేట్ సెయింట్ ఆఫ్ గాడ్, అతని మూలంగా మనకి ట్రినిటీ అంటే ఏమని బాగా అర్థమైంది అని పోస్ట్ చేసింటే చాలా జనం ఎస్ గాడ్ బ్లెస్ హిమ్, గ్రేట్, వండర్ఫుల్ అని రాసి ఆ కామెంట్లు ఇచ్చాను. నేను చెప్పాను, లేదు అది బైబిల్లో ఉన్న బోధ కాదు, త్రిత్వం అనేది బైబిల్లో ఎక్కడ లేదు, ఆయన సెయింట్ అని మీరు ఎలా చెప్పుతున్నారు అని నేను ఒక కామెంట్ వేసినప్పుడు ఆ మనిషి రిప్లై చేసి, ఏమి నువ్వు అది నమ్మవా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ లేదా, నువ్వు నమ్మవు అంటే నీకు రక్షణనే లేదనేసారు, నాకు రక్షణనే లేదనేసారు. అప్పుడు నేను అతనికి రిప్లై ఇచ్చాను మరలా, బైబిల్లో ఏముంది, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపించిన యేసుని ఎరుగుటవే నిత్య జీవం ఉంది, అది నేను ఎరిగి ఉన్నాను. మరి దేవుడు యేసుని పంపి ఉన్నారు, మా పాపం కొరకు ఆయన శిలువలో మరణించారు, 3వ రోజు ఆయనని తండ్రి లేపించారనేది నేను నమ్మి ఉన్నాను. రోమ 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అది మీరు నమ్మితే నోట్ల మీరు ఒప్పుకుంటే నీ రక్షణ పొందామని ఉంది. నువ్వు ఎలాగా నన్ను రక్షణ పొందలేదంటున్నావు. పరిశుద్ధాత్మని కూడా నమ్మాలని ఎక్కడుంది, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రిత్వంను నమ్మితేనే రక్షణ అని ఎక్కడుంది అని ఆయనకి రిప్లై చేశాను. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా, ఆయన నీకంత తెలీదా, 1 యోహాను 5:7 ఉంది కదా అని ఇంగ్లీష్లో ఉంది కింగ్ జేమ్స్లో, దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించున్నాడు. దేర్ ఆర్ 3 that bear record in heaven, the Father, Word and Spirit, and these 3 are one అని ఉంది కదా, అది పంపించాడు. నేను అప్పుడు చెప్పాను, ఇది చేర్చబడిన ఒక వాక్యము, ఇది 12th century 12వ శతాబ్దిలో వచ్చింది. ఇది గ్రీక్లో, లాటిన్లో కొంతకాలం దానికి ముంచి ఉంది, అయితే గ్రీక్లో కదా ఒరిజినల్, అది వచ్చింది చాలా సంవత్సరం తర్వాత, అది ఒరిజినల్లో పాత పుస్తకంలో లేదని నేను దాని గురించి చేసిన వీడియోని అతనికి పంపించాను. అతను ఒక మిషనరీ ఏమండి, ఒక మిషనరీగా ఉండి ఫారిన్ కంట్రీస్కి పోయి వేరే వాళ్ళకి వాక్యం చెప్పేవాడికే తెలియదండి. 1 యోహాను 5:7 ఈ కేథలిక్ చర్చ్ చేర్చింది, అది ఫోర్జరీ, అది ఒరిజినల్లో పాత పుస్తకంలో లేదని తెలీదు. మరి అదేలాగా ఎంత జనంకి ఈ మత్తయి 28:19 కూడా చేర్చబడిందని తెలుసు కదా. తండ్రి యొక్క నామంలో, కుమారుడు ఒక నామంలో, పరిశుద్ధాత్మ ఒక నామంలో బాప్తిసం ఇవ్వండి అనేది, అది కూడా నిజం అనుకున్నారు, యేసు చెప్పిన మాట అనుకొని ఉన్నారు. అది యేసు చెప్పని మాట, అది ఈ 4వ శతాబ్దికి ముందున్న పుస్తకాల్లో లేదని ఎంత జనం తెలుసండి, తెలీదు. మరి మేము దీన్ని ప్రూవ్ చేసాం కదా, బైబిల్ నుండే. అలాగా బ్యాప్టిజం ఎవరికూ ఇవ్వలేదు కదా, యేసు నామంలోనే బ్యాప్తిజం ఇచ్చింది. తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బ్యాప్తిజం ఇస్తున్నానని ఎక్కడా లేదు బైబిల్లో. అది చేర్చబడిన వాక్యము అని ఎంత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అది తెలీదు జనానికి. అలాగా కేథలిక్ చర్చ్ ఏం చేశారు, కొన్ని వాక్యాల్ని చేర్చటము, మరి ఆ రీతి అర్థం వచ్చేలాగా అనేక కార్యంని చేసేసారండి. లేఖనముని ఆ రీతి ఆల్టర్ చేసుకొని
వాళ్ళు ఈ గ్రీక్లో మరి ముఖ్యంగా లాటిన్లో ఇదంతా కొన్ని చేంజెస్ చేసుకొని వచ్చారు. అదేలాగా దాన్ని పెట్టుకొని ఇంగ్లీష్లో, తెలుగులో, వేరే భాషల్లో తర్జుమైంది కాబట్టి ఆ ఒక ఇన్ఫ్లుయెన్స్, అదే ఒక వచనాలు, కొన్ని వచనాలు అలాగే మనకి అనిపిస్తుందండి. చూస్తారా? సో అయితే ఆ రీతిగా లేదు అని మనము బాగా తెలుసుకోవచ్చు. ఎలాగంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేసెస్లో ఆత్మ చెప్పినలాగా ఉంది కదా. అయితే అది కరెక్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆత్మ చెప్పింది అన్నప్పుడు ఏమర్థము? దేవుడు చెప్పాడని, దేవుడు తన ఆత్మతో చెప్పారని వస్తుందండి కదా. దీన్ని ఏ ఒక కాంటెక్స్ట్లో ఏ రీతిగా బైబిల్లో చెప్పబడిందంటే, ఏదైనా ఒక విషయము ఒక వ్యక్తితో చాలా క్లోజ్గా అసోసియేట్ అయింటే ఆ విషయంని ఆ వ్యక్తిలాగానే చెప్పినట్లే మాట్లాడేది. ఇది మన డే టు డే భాషలో యూజ్ చేసేది ఉంది, అదేలాగా బైబిల్లో కూడా. దీన్ని మెటోనోమీ అంటారు. మెటోనోమీ అంటే ఇప్పుడు సమ్టైమ్స్ మనము వైట్ హౌస్ ఇష్యూడ్ దిస్ బులెటిన్ అంటాము. అంటే ఏమి? వైట్ హౌస్ నుండి ఒక సందేశం వచ్చింది అంటే ఏమర్థము? వైట్ హౌస్ నుండే వచ్చింది. వైట్ హౌస్ అంటే ఆ ప్రెసిడెంట్ ఉన్న ఆ రాజగృహము, ఆ బిల్డింగ్కి వైట్ హౌస్ అంటారు. బిల్డింగ్ నుండే వచ్చిందానా? లేదు కదా. బిల్డింగ్లో పనిచేసే వైట్ హౌస్ స్టాఫ్ అంటే ప్రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ నుండి ఒక న్యూస్ బులెటిన్ వచ్చింది అని అర్థం కదా. ఆ రీతిగా సో వైట్ హౌస్, విధాన్ సౌధ, పార్లమెంట్ నుండి ఒక డిగ్రీ వచ్చింది అంటే పార్లమెంట్ అంటే ఏమి? ఆ పార్లమెంట్ బిల్డింగ్ అనా? లేదు, పార్లమెంట్లో పనిచేసే ఆ ఒక అడ్మినిస్ట్రేషన్ అని. అలాగే పరిశుద్ధాత్మ అనేప్పుడు ఆత్మనే అంటేనే అది దేవుడి ఆత్మ, దేవుడి నుండి వచ్చింది అని అర్థం అది కదా. దాన్ని మెటోనమీ అని బైబిల్లో యూజ్ చేసేది మనం చూస్తాం. దీన్ని మనం జనరల్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక ఫండ్ రైజింగ్ చేస్తూ ఉంటాం, ఏదో ఆఫరింగ్ తీసుకోవాలా ఏదో ఒక విషయంకి. అప్పుడు ఇది ఒక గొప్ప కార్యంకి అందరూ మీరు చేస్తే అది మనం ఘనంగా చేయొచ్చు అని చెప్తాం అనుకోండి. చేస్తే అంటే ఊరిని చేయి వచ్చేసి ఇలా తీసేస్తా. చేస్తే నేను అర్థం ఏమి? మీరు కొంచెం సపోర్ట్ చేస్తే, సహాయం చేస్తే, డబ్బు ఇస్తే ఏ రీతిగానా సహాయం చేయండి అని అర్థము. చెయ్యి అంటే చెయ్యి అని కాదు కదా. అలాగా చెయ్యి ఒక మనిషితో వాడపడింది కాబట్టి చెయ్యిని అని చెప్తేను ఆ మనిషిని గురించి చెప్పినట్లు. అలాగా ఆత్మ అనేప్పుడు ఆత్మనే సపరేట్ అని కాదు, దేవుడు ఆత్మ దేవుడుని గురించి చెప్పబడింది అని అర్థం. ఇది అలాగా అనేక వర్డ్స్ కదా. వాట్స్ మదర్ టంగ్ అంటాం. టంగ్ అంటే ఏం నాలుగనా? కాదు, భాషకి టంగ్ అంటాము. ఇప్పుడు డిష్ అంటాం. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఫోన్ చేసి నీకు మంచి డిష్ ఉంది రా ఇంటికి త్వరగా మంచి డిష్ తీసుకొచ్చానంటే, ఇప్పుడు ఆయన వచ్చేస్తే డిష్ అంటే ఏమి? ఓకే పాత్రనా? డిష్ మాత్రం ఖాళీ డిష్ ఇచ్చేసి ఇదే డిష్ నేను పోయి కొనుక్కొని వచ్చానంటే ఏమంటాడు? డిష్ అంటే ఏమి? యాక్చువల్లీ ఒక పదార్థము, ఏదో ఆహారం అని. ఇప్పుడు మంచి డిష్ అంటే ఏమండి? ఆ డిష్లో ఏముందో దానికి డిష్ అనేస్తాము. అలాగా దేవుడి గురించి దేవుడు చెప్పాడు అనేకుండా ఆత్మ చెప్పింది, దేవుడు ఆత్మ చెప్పినట్లు కొనేక వచనాలు ఉంది. షార్ట్ ఫామ్గా ఆత్మ చెప్పిన, ఎందుకంటే ఆత్మ మూలంగానే దేవుడు మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి. అలాగా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అపోస్తులు 8:29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఏమండి? ఆత్మ ఫిలిప్పుతో ఆ రథముతో పోయి కలుసుకొని. ఆత్మ చెప్పిందంటే ఏం అర్థము? ఆత్మనే సపరేట్ అనా? లేదు, దేవుడు చెప్పాడనే. అయితే దేవుడు అని చెప్పకుండా దేవుడి ఆత్మ చెప్పినట్లే చెప్పింది కదా. ఎందుకంటే దేవుడు తన ఆత్మ మూలంగానే మాతో కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి ఆత్మ చెప్పిందని. అదేలాగా 10:19 పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ
ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదకుచున్నారు. ఇక్కడ ఆత్మ ముగ్గురు మనుషులు ఎదుగుతున్నారని చెప్పినప్పుడు ఆత్మ అంటే ఆత్మ వేరని కాదు, దేవుడు చెప్తున్నాడని, ఎలాగా ఆత్మ మూలంగా అని. అది మెటోనమీ అంటే అదండి మీనింగు కదా. 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రత్యేకపరిచిండని వాడితో చెప్పిన అంటే ఏమర్థము? దేవుడు చెప్పాడని అర్థము. అంటే పరిశుద్ధాత్మ అంటే అదే మెటోనమీ అంటే ఒక పదము. మరి కొన్ని ప్రాంతంలో ప్రసంగం చేయకూడదని ఆత్మ వాళ్ళని స్టాప్ చేసినట్లు కూడా ఉంది. 16:6 ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. చేశారా? వాళ్ళని ఆటంకపరిచింది పరిశుద్ధాత్మ అంటే దేవుడు ఆటంకపరిచాడని అర్థము. అయితే చెప్పేప్పుడు ఆత్మ ఆటంకపరిచింది, ఆత్మ నాకు ఇలా చెప్పింది, ఆ రీతిగా మాట్లాడటము అది ఒక నార్మల్ యూసేజ్ అండి. మరి అదేలాగా ఆత్మని దుఃఖపరిచకడి అని ఒక ఉంది, అది కూడా అదేలాగా మెటోనమీ అంటే ఆత్మని దుఃఖపరిచకడి అంటే ఆత్మనిచ్చిన దేవుని దుఃఖపరిచద్దని. ఎఫెసు 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, చూసారా? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సో దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరిచేది అంటే అదే మీనింగ్. ఇదేలాగా పాత నిబంధనలు కూడా ఉపయోగించున్నారు. దేవుని ఆత్మ మీకు ఇచ్చున్నారు, ఆత్మని మీరు దుఃఖపరచొద్దని పరిశుద్ధాత్మని అని ఉంది. యూజువలీ పాత నిబంధనలో దేవుని ఆత్మ యెహోవా నుండి యెహోవా ఆత్మ అనేది ఉండేది. అయితే కొన్ని ప్లేసెస్లో పరిశుద్ధాత్మ అని కూడా ఉంది. చూడండి ఏషియా 63:11 అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను. తన మంద కాపరులకు సహకారి అయి సముద్రంలో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి. ఏమండి వాళ్ళు తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడు ఎవరు ఏడి అని చెప్తున్నారు. సో పరిశుద్ధాత్మ గురించి అక్కడ చెప్పినప్పుడు ఆ కాంటెక్స్ట్లోనే ఆ పరిశుద్ధాత్మని దుఃఖపరచదు అని పైన ఒక వచనం చూస్తే 10వ వచనంలో చూడవచ్చు. ఏషియా 63:10 అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా. చూసారా? వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేసి కొన్ని కార్యాలు చేసేప్పుడు పరిశుద్ధాత్మని దుఃఖపరిచారు కాబట్టి అన్నది. సో వాళ్ళు పరిశుద్ధాత్మని దుఃఖపరిచారు కనుక అంటే దేవుని దేవుడు తమ పరిశుద్ధాత్మని వాళ్ళకి ఇచ్చి ఉన్నారు కదా. అప్పుడు వాళ్ళు దేవునికి విరుద్ధంగా నడుచుకున్నప్పుడు ఆయనని దుఃఖపరిచినట్లు. సో దీన్ని ఈ రీతిగా మెటోనమీ అనే ఒక పదంని ఇంగ్లీష్లో చెప్పబడినలాగా యూజ్ చేసి ఉన్నారు. మరి ఇదేలాగా ఇంకొక వచనం చూడండి, చాలా జనంకి ఇది అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్న ఒక వచనం. అదేమంటే మత్తయి 12:31-33. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు చేయి ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనిషి చేసే ప్రతి దూషణకు పాపముకు క్షమాపణ ఉంది, ఆత్మ విషయమే పాపం చేసే వాళ్ళకి క్షమాపణనే లేదనేసారు. నెక్స్ట్ మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వారికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకి విరుద్ధముగా దూషణ మాట్లాడేవాళ్ళు పాపం చేసే వాళ్ళకి ఈ యుగంలో లేదు, వచ్చే యుగంలో క్షమాపణ లేదు అనేసారు. అంటే ఏమి అంటే యేసు ప్రభుకి విరుద్ధంగా పాపం చేస్తే క్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మకి విరుద్ధంగా పాపం చేస్తే క్షమాపణ లేదంటే పరిశుద్ధాత్మ యేసు కంటే గొప్పవాడన్నా? అలాగ ఉంటే అప్పుడు ట్రినిటీలో ఎలాగా ముగ్గురు సమంగా ఉన్నారని వస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మకి విరుద్ధంగా పాపం చేస్తే క్షమాపణ లేదు, కుమారుడికి విరుద్ధంగా పాపం చేసి క్షమాపణ ఉంది అంటే అప్పుడు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అలాగే వచ్చినట్లు ఉంటుంది కదా.
అయితే ట్రినిటీలో అందరూ ఈక్వల్ అన్నారు కదా. అంటే ఇక్కడ దేవుని గురించి చెప్పలేదు, ఇక్కడ దీన్ని ట్రినిటీకి ఆధారంగా తీసుకోలేదు, ఎందుకంటే దేవుడిని ఇన్వాల్వ్ చేయలేదు. ట్రినిటీ అంటే ముగ్గురు ఉండాలి కదా. అయితే పరిశుద్ధాత్మకి విరుద్ధంగా పాపం చేసేదంటే దేవుడు క్లియర్గా తన ఆత్మ వలన చేసే కొన్ని కార్యాలని వీళ్ళు డైరెక్ట్గా చూసి కూడా వీళ్ళు దానికి విరుద్ధంగా మాట్లాడారు. ఇది పైనుండి మీరు చదువుకొని వస్తే తెలుస్తుంది. యేసు దయ్యాల్ని వెళ్ళగొడుతుంటే వీళ్ళు బెల్జెబూబు సాయం నుండి వెళ్ళగొడుతున్నాడు అన్నారు. అప్పుడు వాళ్ళకి ఈ మాట చెప్పింది యేసు, నాకు విరుద్ధంగా మీరు మాట్లాడితే అది క్షమాపణ ఉంది, ఎందుకంటే నన్ను మీరు అపార్థం చేసుకుని ఉండొచ్చు, మీలో పుట్టాను, మీ మధ్యలో ఉన్నాను కాబట్టి మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, క్షమాపణ ఉందని యేసు శిలువలో అందరినీ క్షమాపణ చేసేస్తారు. అయితే పరిశుద్ధాత్మకి విరుద్ధం అంటే దేవుడు తన ప్రభావంని క్లియర్గా మీ కంటి ముందు ఉపయోగించినప్పుడు, దయ్యాలను వెలగొట్టినప్పుడు, గుడ్డి వాళ్ళకి కన్నిస్తున్నారు, అన్నీ స్వస్థతలు చేస్తున్నారు, అది చూసిన మీరు మాట్లాడితే మీకు క్షమాపణ లేదు. అంటే పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తిని మీరు చూసి కూడా, ఆయన ప్రభావంని మీరు అనుభవించి కూడా మీరు ఈ రీతిగా ఆయనకి విరుద్ధంగా మాట్లాడితే, పాపం చేస్తే మీకు క్షమాపణ లేదని కదా. ఎందుకంటే చాలా జనంకి దేవుడికి గురించి మాట్లాడతారు, యేసు గురించి మాట్లాడతారు, వాళ్ళకి యాక్చువల్లీ ఆ పవర్ తెలీదు, తెలిసిను చూసిను వాళ్ళు దృశ్యం మాట్లాడితే అప్పుడు క్షమాపణ లేదని యేసు ప్రభు చెప్తున్నారు కదా. అంతే. సో సోదర సోదరి, అదేలాగా ఇదన్నీ ప్లేసెస్లో మీరు చూసినప్పుడంతా పరిశుద్ధాత్మని ఒక వ్యక్తిగా చెప్పకుండా ఆయన దేవుని శక్తిలాగానే అన్ని ప్లేసెస్లో చెప్పబడింది. ఇప్పుడు ఆత్మని కుమ్మరిస్తాను అంటే ఏమి? శక్తిని కుమ్మరించవచ్చు, ఒక వ్యక్తిని కుమ్మరించేకవుతుందా? అది చూడండి, ఆత్మని కొందరికి కొంత, ఇంకొకరికి ఇంకా డబ్బులు, ఇంకా మరి యేసుకి కొలత లేకుండా అని మెజర్ చేసేకవుతుందా? ఆత్మని మెజర్ చేయలేము. ఒక మనిషి అంటే ఒక పరిపూర్ణ మనిషి, అంటే మనిషి అంటే ఒక దేవుడు అంటే ఒక్కరిగా ఉంటుంది. దాంట్లో సగము డబ్బులు మరి కొలత లేకుండా అని చెప్పలేము కదా. అయితే శక్తి అంటే కొందరికి కొంచెం ఇచ్చారు, ఇంకొకరు ఇంకా కొంచెం, ఇంకొకరికి ఇంకా కొలత లేకుండా ఇచ్చారు, యేసుకి ఇచ్చినట్లు ఆ రీతిగా చెప్పొచ్చు. దాంట్లో అంతా ఒక వ్యక్తిని చెప్పినట్లు చెప్పకుండా ఒక శక్తి అనుకుంటే అది ఈజీగా వస్తుంది. మరి పరిశుద్ధాత్మని చల్లారపరచొద్దు అంటే క్వెంచ్ నాట్ ద స్పిరిట్ అంటారు. సో అలాగా కూడా చూస్తే పరిశుద్ధాత్మని ఒక అగ్నికి కంపేర్ చేస్తారు. ఒక మనిషిని ఒక అగ్నికి మనం కంపేర్ చేయలేం కదా, ఒక వ్యక్తిని. మరి పరిశుద్ధాత్మని బైబిల్లో నీళ్ళకి కంపేర్ చేశారు. మరి పరిశుద్ధాత్మని ద్రాక్షారసముకు కంపేర్ చేశారు. ఒక వచనం ఉంది కదా, డు నాట్ బీ ఫిల్డ్ విత్ వైన్ బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, అంటే ఆత్మలో మీరు నింపబడండి. చూసారా, ఆత్మలో నింపబడండి అని. ఇప్పుడు ఫుల్ అయ్యేది ఎలాగా? ఒక మనిషిలో ఫుల్గా అయ్యేదంటే ఇదంతా శక్తి అని మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ ప్లేసెస్లో అంతా ఒక వ్యక్తిగా కాకుండా దేవుని ఆత్మ అని, ఎప్పుడు అది ఆయన ప్రభావము, ఆయన శక్తి, ఆయనకి చేరినది, ఆయన ఒక ప్రభావము, ఆయనని ఆత్మని మనము సెపరేట్గా మనము చేయలేమనేది, ఆ రీతిగా చేయకుండా ఉండేది బైబిల్ మనము క్లియర్గా చూస్తాం. సో ఇంకొక విషయం ఏమంటే, వీళ్ళు పరిశుద్ధాత్మని ఒక వ్యక్తిలాగా చూపించాలనే దానికి చాలా ఈ లేఖనాల్లో ఇన్క్లూషన్స్, చేంజెస్ చేసేసుకున్నారు. ఎలాగంటే ఒక వ్యక్తి గురించి చెప్పినట్లు వీళ్ళు ప్రొనౌన్స్ కొన్ని వ్యక్తిలాగా అక్షరాలని ఉపయోగించి ఉన్నారండి. అంటే ఈ జెండర్లో యూజ్ చేసేప్పుడు ఒక పుంలింగంలో పరిశుద్ధాత్మని మెన్షన్ చేసిండు చూస్తాం.
కదా. ఒక జెండర్లో అంటే ఇప్పుడు 3 జెండర్ ఉంది కదా, పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం అని. అయితే వీళ్ళు రాసేప్పుడు పుల్లింగంలో రాసి ఉన్నారు. అయితే కొన్ని ప్లేసెస్లో నపుంసకలింగంలో రాసి ఉన్నారు. సో ఇది రెండులాగా కూడా ట్రాన్స్లేట్ చేసి ఉన్నారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రోమా 8:16 మీరు చూసినప్పుడు ఏం చూస్తాము? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, ఆత్మ తానే సాక్షి ఇచ్చుతున్నాడు అని అన్నారు. సో ఆత్మ తానే అనేప్పుడు ఒక హీ అంటే ఒక పుల్లింగము, మరి సాక్షి ఇచ్చుతున్నాడు అనేప్పుడు పుల్లింగంలో ఉంది. చూడండి, దీన్ని ఇంగ్లీష్లో చూసినప్పుడు ఏమొస్తుంది తెలుసా? మీకు చూపిస్తాను. The Spirit itself beareth witness with our spirit that we are the children of God. ఏమండి, ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్ అన్నారు. ఇట్ సెల్ఫ్ అంటే ఏమి? నపుంసకలింగం అది కదా. హిమ్సెల్ఫ్ అంటే అది ఏమొస్తుందండి? పుల్లింగం వస్తుంది. హిమ్సెల్ఫ్ లేకుండా కింగ్ జేమ్స్లో ఇట్ సెల్ఫ్ అన్నారు. 26 కూడా. Likewise, the Spirit also helpeth our infirmities. For we know not what we should pray for as we ought. But the Spirit itself maketh intercession for us with groanings which cannot be uttered. ది స్పిరిట్ ఇట్ సెల్ఫ్ అనే చెప్పారు ఇక్కడ కింగ్ జేమ్స్లో. అయితే తెలుగులో ఏముంది? ఆత్మ తానే సాక్షి ఇచ్చుతున్నాడు అని హిమ్సెల్ఫ్ లాగా. ఇప్పుడు అదేలాగా మరి కింగ్ జేమ్స్లో కూడా న్యూ కింగ్ జేమ్స్ అని చేసినప్పుడు మరి వేరే మోడర్న్ ట్రాన్స్లేషన్లో కూడా హిమ్సెల్ఫ్ అని లాగా ఇప్పుడు చేసేసారు. తర్వాత చూడండి, ఎన్కేజీలో చూడండి, ఇదే కింగ్ జేమ్సే రివైజ్ చేసినప్పుడు ఏం చేశారు? 8:16 The Spirit Himself bears witness with our spirit that we are the children of God. ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ అనేసారు. ఇక్కడ ఇట్ సెల్ఫ్ ఉంది, చాలా కాలము ఇదే ఉండింది. ఇప్పుడు రీసెంట్గా ఎన్కేజీవి చేశారు. ఈ మోడర్న్ జనాలకి అర్థం ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది. అప్పుడు హిమ్సెల్ఫ్ వేసేసారు. అది ఎలాగా? ఇంత శతాబ్దులు ఇట్ సెల్ఫ్ అనే వచ్చింది, ఇప్పుడు ఎలాగే హిమ్సెల్ఫ్ అన్నారంటే అప్పుడు జనాలకి ఏమి వీళ్ళు దీని మూలముగా ఇచ్చే సందేశం అంటే పరిశుద్ధాత్మ అనేప్పుడు ఒక వ్యక్తి అనేలాగా చూపించేదానికి హిమ్సెల్ఫ్ అన్నారు. యాక్చువల్లీ ఇది గ్రీక్లో ఫుల్గా చూస్తే పరిశుద్ధాత్మ న్యూట్రల్ జెండర్లోనే ఉండేది. త్రూఅవుట్ ఆత్మ గురించి మీరు చూస్తే గ్రీక్లో కొత్త నిబంధనలో న్యూట్రల్ జెండర్లో ఉంది. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఆది కాండంలో ఆత్మ గురించి ఫస్ట్ మెన్షన్ చేస్తారు కదా, అక్కడ ఎలాగుంది? 1-2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఏమండి? దేవుని ఆత్మ అల్లాడుతుండును అనుంది. భూమి ఉండును, అలాగే ఆత్మ ఉండును అంటే నపుంసకలింగంలో ఉంది అది. ద స్పిరిట్ హావర్డ్ అపాన్ ఫేస్ ఆఫ్ ద డీప్ అని స్పిరిట్ అని వచ్చేది. ఆత్ముడు అని వీళ్ళు ఒక పుల్లింగంలో ట్రాన్స్లేట్ చేసేసుకున్నారు. అయితే ఒరిజినల్ అలా లేదండి. కొత్త నిబంధనలో ఫుల్గా న్యూట్రల్ జెండర్లే వచ్చింది. ఇప్పుడు పాత నిబంధనలో మీరు చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ వచనాలంతా హీబ్రూ బైబిల్లో ఏ లింగంలో ఉంది తెలుసా? దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ అని బైబిల్లో చదివినప్పుడు మీకు తెలుసా ఏ లింగంలో ఉందని? స్త్రీలింగంలో ఉంది. సో పాత నిబంధన త్రూఅవుట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ గురించి, దేవుని ఆత్మ గురించి స్త్రీలింగంలో ఉంది. ఎందుకు తెలుసా? హీబ్రూ భాషలో ఉండేదే 2 లింగములు, నపుంసకలింగం లేదు. వాళ్ళ ఉండేది పుల్లింగము మరి స్త్రీలింగమే ఉండేది. 2 జెండర్స్ ఉండేది, 3వ జెండరు లేదు, వాళ్ళని న్యూట్రల్ జెండర్ లేదు. అప్పుడు ఏం చేస్తారు? దేవునికి పుల్లింగములో చెప్పినప్పుడు అప్పుడు మిగతాదంతా స్త్రీలింగంలో ఉంటుంది. పుల్లింగము కాకుండా ఉంటే అది
స్త్రీలింగం అయిపోతుంది బై డిఫాల్ట్. అది మనిషి అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఏమీ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఎవరో ముఖ్యంగా వాడిని పుల్లింగంలో రాశారు. దేవుడు అంటే బైబిల్లో ఫుల్ పుల్లింగంలోనే ఉంది. దేవుడి నుండి వచ్చే దేవుని ఆత్మ అప్పుడు స్త్రీలింగం అయిపోతుంది. ఎలాగంటే ఆదాము పుల్లింగము, ఆదాము నుండి ఏవన్నీ తీశారు కదా, అప్పుడు ఏవో స్త్రీలింగం అయిపోయింది. చూసారా? అలాగే దేని నుండి వస్తుందో ఆ వాళ్ళని పుల్లింగంలో, వచ్చిన దాన్ని స్త్రీలింగంలో, ఆ రీతిగానే హీబ్రూ బైబిల్లో హీబ్రూ భాషలోనే అలాగే ఉంది అన్ని విషయాలకి. ఈవెన్ ఒక చెట్టు ఒక పుల్లింగంలో ఉంది, చెట్టు నుండి వచ్చే ఫలము స్త్రీలింగంలో చెప్పాడు. ఎందుకంటే న్యూట్రల్ జెండర్ అంటే నపుంసకలింగం లేదు కదా వాడికి. సో పుల్లింగము స్త్రీ ఆ రీతిగా వాడేవారు. ఒక అంజూర చెట్టు పుల్లింగము, అంజూరము స్త్రీలింగము. అదేలాగా సూర్యుడు పుల్లింగంలో, చంద్రుడిని స్త్రీలింగంలో ఉంది. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చే వెలుగే చంద్రుపైన పడి మనకు వచ్చేది కదా. అలాగా సూర్యుని పుల్లింగంలో, చంద్రుని స్త్రీలింగంలో. ఇంగ్లీష్ అయితే అదే రీతిగానే ఉంది. తెలుగులో అయితే మీరు చూసుకోండి ఎలాగుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో చూడండి, ప్రసంగి 1 కింగ్ జేమ్స్లో చూపిస్తుంది మీకు 5వ వచనము. ద సన్ ఆల్సో అరైజత్ అండ్ ద సన్ గోవత్ డౌన్ అండ్ హేస్టత్ టు హిస్ ప్లేస్ వేర్ హీ అరోస్. హిస్ ప్లేస్ హీ అరోస్ అని ఉంది. అంటే తాను ఉదయించిన స్థలంకి తాను పోతాను అంటే ఒక పుల్లింగంలో రాసి ఉన్నారు. చూసారా? అలాగా మరి ఇజ్రాయేల్ని పుల్లింగంలో, యెరూషలేముని స్త్రీలింగంలో, ఒక పాపిని పుల్లింగంలో, పాపముని స్త్రీలింగంలో, ఈ రీతిగా ట్రాన్స్లేట్ చేసుకున్నారు. అలాగుంది. ఎందుకంటే వాళ్ళ భాషనే అలాగుంది. ఇప్పుడు హీబ్రూ మాత్రం కాదు, చాలా భాషల్లో 2 జెండర్లు ఉండేది. అరబిక్లో 2 అరేమిక్లో కూడా 2 జెండర్లు ఉండేది, పుల్లింగము స్త్రీలింగం అంతే. ఎందుకు మన ఇండియాలో భాషలో హిందీలో 2 లింగాలు ఉండేది, మరి ఉర్దూలో కూడా. దానివల్ల ముస్లిమ్స్ మన లోకల్ భాష మాట్లాడేప్పుడు ఒకలాగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆ జెండర్ క్లారిటీ లేదు. ఇక్కడ లోకల్గా వాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళు నార్మల్గా మాట్లాడతారు. ఇప్పుడు నేర్చుకుని మాట్లాడేప్పుడు వాళ్ళకి ఈ డిఫికల్టీస్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ భాష అలాగుంది. అయితే గ్రీక్లో 3 జెండర్స్ ఉంది, న్యూట్రల్ జెండర్ ఉంది కాబట్టి పరిశుద్ధాత్మని న్యూట్రల్ జెండర్లని త్రూ అవుట్గా రాస్తారు. హీబ్రూలో లేదు కాబట్టి ఫెమినైన్ రాస్తారు, అంటే స్త్రీలింగంలో రాస్తారు. న్యూట్రల్ జెండర్ ఉండేదంతా స్త్రీలింగంలోనే ఉంటుంది హీబ్రూలో. చూసారా? అయితే మన తెలుగులో 3 లింగాలు ఉంటేనో అప్పుడు తెలుగులో ఏం రావాలా? పరిశుద్ధాత్మని న్యూట్రల్ జెండర్లో రాసి ఉండాలా. అయితే ఎందుకు రాయలేదు? ఇప్పుడు కేథలిక్ చర్చ్ అందరూ పరిశుద్ధాత్మని ఒక వ్యక్తిగా నమ్మాలా అని తీసుకొచ్చారు కదా సంఘము విశ్వాస ప్రమాణంలో. అదేలాగా బైబిల్లో కూడా ట్రాన్స్లేషన్లో చేసేసుకున్నారు. సోదరి మరి అది మాత్రం కాదు, క్యాపిటలైజేషన్ కూడా చేశారు ఇంగ్లీష్లో. మరి ఏం చేశారంటే హోలీ స్పిరిట్కి ఎస్ అని పెద్ద క్యాపిటల్ని, జస్ట్ మన స్పిరిట్కి స్మాల్ ఎస్ అని. సో క్యాపిటల్ ఎస్ హోలీ స్పిరిట్ HOLY SPIRIT అని క్యాపిటల్ వచ్చినప్పుడు అప్పుడు చదివేవాళ్ళు ఒక ఇది వ్యక్తి అనేలాగా అనుకుంటారు. అయితే ఒరిజినల్లో ఏది క్యాపిటల్ లేదు, ఏది లోవర్ కేస్ లేదండి, అన్నీ ఒకే ఇదే ఉండేది. మరి చాప్టర్ డివిజన్ లేదు, వర్స్ డివిజన్ లేదు ఒరిజినల్లో. మరి ఫుల్ స్టాప్ కామాలు ఇది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ 2 పదాలకి మధ్యలో స్పేస్ కూడా ఉండదు, అలాగుంటుందండి. వీళ్ళు దాన్ని తర్జుమా చేసుకుని వేరే వేరే భాషల్లో రాసేప్పుడు వీళ్ళు ఒక పుల్లింగంని ఉపయోగించి అది ఒక వ్యక్తిలాగా చూపించేలాగా వీళ్ళు చేసుకున్నారు. అయితే ఒరిజినల్గా ఆ రీతిగా లేదు. ఇది పరిశుద్ధాత్మ గురించి యాక్చువల్గా ఉండే ఒక ఫ్యాక్ట్. బట్ ఒక్క ప్లేస్లో మాత్రం పరిశుద్ధాత్మని ఒక వ్యక్తిగానే చెప్పినట్లు ఒక పదం ఉంది. మరి ఆ పదముకి పుల్లింగమే ఇయ్యాల, అదేలాగానే ఉంది. అయితే ఆ పదము కూడా
చాలా హైలీ డౌట్ఫుల్ అయిన ఒక వచనమని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే మనము కేథలిక్ చర్చ్ ఏ రీతిగా పరిశుద్ధాత్మని మరి ట్రినిటీ అనే కాన్సెప్ట్ని బైబిల్లో ఉన్నట్లు చూపించాలని కొన్ని వచనాలను చేర్చుకున్నారో, అలాగే ఈ వచనం కూడా ఉందని మాకు చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఇలాగే ఏది ఆ వచనం అని ఫస్ట్ మనం చూసినప్పుడు అది యోహాను 14వ అధ్యాయంలో 16-17 వచనంలో, మరి 16వ అధ్యాయంలో 7 నుండి 13 వరకు చూడినప్పుడు వస్తుంది. ఫస్ట్ 14-16 చూసుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూసారా, ఇక్కడేం చెప్పారు? నేను తండ్రి దగ్గర ప్రార్థిస్తాను, అప్పుడు మీకని వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తారు. పరిశుద్ధాత్మ అనే సత్య ఆత్మని అనేప్పుడు వేరొక ఆదరణకర్త అంటారు. మళ్ళీ ఒకసారి చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. చూసారా, వేరొక ఆదరణకర్త అన్నారు. చూసారా, అప్పుడు ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈయన ఒక వ్యక్తి, వేరొక అంటే ఈయనలాగా ఇంకొక వ్యక్తిగానే ఉండాలి, శక్తిగా ఉండట్లేదు. ఈయన ఒక వ్యక్తి కాబట్టి ఈయన వేరొక్క అనేప్పుడు అది కూడా వ్యక్తిగా ఉండాలా. మరి 17లో అంతా వ్యక్తిలాగానే జెండర్లో కూడా పుల్లింగంలో చెప్పారు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన ఇది ఆ వర్డ్కి ఆయన అనేది చెప్పాలా. ఇది మరి 16వ వచనంలో కూడా చూడండి, 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చూడండి, నేను వెళ్తే గాని ఆయన రారు. నేను వెళ్తేది మీకు మంచిది, ఎందుకంటే ఆయనని మీరు పొందుకోవాలంటే నేను వెళ్ళాలా. సో ఇదంతా వ్యక్తిలాగానే ఉంది. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? మీకు సత్యంలో నడిపించి ఆయన సొంతంగా ఏమి చెప్పకుండా ఏమి వింటున్నారో అదే చెప్పి ఇదంతా ఆయన చేస్తారు ఆయన. సో ఇక్కడ ఆదరణకర్త అని ఒక కొత్త వర్డ్ని ఉపయోగించారు. అది యోహాన్ మాత్రమే ఉపయోగిస్తున్నాడు. ఇదే పదము ఇంకొక ప్లేస్లో మాత్రం ఉంది, అవుట్ ఆఫ్ జాన్. అంటే అది కూడా జాన్ రాసిన మొదట యోహాను 2:1 ఉంది. అయితే అది యేసు ప్రభు గురించి చెప్పింది. చూడండి, మొదటి యోహాను 2:1. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. నీతివంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మన కొరకు ఉన్నారు. ఉత్తరవాది అన్నారు. ఆ పదము సేమే గ్రీక్లో ఇదే పదమే, ఆధారకర్త అనేది అక్కడ ఉత్తరవాది అనేలాగా చేశారు. అయితే రెండు ఒక పదం నుండి వస్తుంది. ఆ గ్రీక్ పదం ఏమంటే పారాక్లిటాస్. పారాక్లిటీ ఆర్ పారాక్లిటాస్ అంటే ఆదరణకర్త. ఇక్కడ ఉత్తరవాది అన్నారు. యాక్చువల్లీ ఏం మీనింగ్ వస్తుంది తెలుసా? పారా అంటే ఏమంటే పరా అంటాం కదా, పర వ్యక్తి అంటే ఇంకొకరు, మనము కాకుండా ఇంకొకరు. క్లీటాస్ అంటే హెల్పర్, ఆదరణ చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఒక కోర్టులో మనము డైరెక్ట్గా మేము జడ్జి దగ్గర మాట్లాడలేము. ఎందుకంటే సాధారణ మనుషులకి న్యాయంగా మాట్లాడేంత జ్ఞానం ఉండదు.
ఆ లా ధర్మశాస్త్రంలో ఏముంది అనేది తెలిసి లీగల్గా మాట్లాడలేరు. దానికి ఒక లీగల్ ట్రైన్డ్ ఒక లాయరు మన పరముగా మాట్లాడతారు. అదే మన పరముగా ఆదరణ మనకు సహాయం చేసేలాగా ఇంకొకరు మన కొరకు మాట్లాడేది. అది ఇక్కడ యేసు అని మొదట యోహాను చెప్పారు. అదే పదమే ఇక్కడ మరి ఒక్క అంటే ఆధారకర్త అని ఇంకొకరి గురించి యేసు చెప్పినట్లు అది పారాక్లిటాస్. అయితే ఈ పదమును మత్తయిలో ఎక్కడ యూజ్ చేయలేదు. మత్తయిలో లేదు, లూక్లో లేదు, మరి మార్క్లో కూడా లేదు, మరి ఏ ఒక పత్రికల్లో కూడా పౌలు రాయలేదు, పేతురు ఎవరూ రాయలేదు, యేసు కూడా ఆ పదంని ఎక్కడ యూజ్ చేయలేదు. అయితే ఇది ఒక్క ప్లేస్లో మాత్రమే ఇది కొత్త ఒక వాక్యము యూజ్ చేశారు, పారాక్లిటాస్ అనేది. చూసారా, ఇది ఒక పురుషుడు లాగానే, యేసు ఒక మనుషుడు కాబట్టి మరి ఇంకొకరు అనేప్పుడు అది కూడా ఒక వ్యక్తిగానే ఉండాలి. అయితే ఇది ఎందుకు లూక్ యూజ్ చేయలేదు, ఎందుకు మార్క్ యూజ్ చేయలేదు, ఎందుకు మాథ్యూ? వాళ్ళంతా ఒకే పదం యూజ్ చేస్తారు. ఏమి? న్యూమా, నేను పోయి తండ్రి వాగ్దానం చేసిందని పంపిస్తాను. తండ్రి వాగ్దానం చేసిన ఆయన ఆత్మ వచ్చినప్పుడు, ఆత్మనే వచ్చింది కదా, వాళ్ళు అందరూ చేరి ఉన్నప్పుడు ఆత్మ ఎలాగ వచ్చింది? శబ్దమైన ఒక గాలిలాగా వచ్చి వాళ్ళని అంతా నింపింది. అంతా న్యూమానే ఉంది. అయితే ఇక్కడ పారాక్లిటాస్ అని చెప్పేసరే అది ఎక్కడ లేదే అనేప్పుడే మనకు ఒక రెడ్ ఫ్లాగ్ అక్కడ వస్తుంది. ఎక్కడ లేకుండా ఇది ఏమిది న్యూ వర్డ్గా ఉంది, ఇది ఎవరు యూజ్ చేయకుండా ఒక కొత్త వర్డ్ ఇది పారాక్లిటాస్ అంటే. సోదర సోదరి, అలా చూసినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది కూడా మొదటి యోహాను 5:7 ఏ రీతిగా వేరే అన్ని భాషల్లో చేర్చేశారు, తెలుగులో దాన్ని తీసేశారు. మత్తయి 28:19 ఎలాగ తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామంలో అని చేర్చుకున్నారు, అదేలాగా దీన్ని కూడా ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ 4వ శతాబ్దిలో రాయబడిన పుస్తకాల్లో ఏం చేసి ఉన్నారని చేర్చి ఉన్నారని మనకి తెలుస్తుంది. అయితే దానికంటే ముందున్న పుస్తకాలు మన దగ్గర లేదు. ఇదంతా నైజియన్ క్రీడ్ చేసిన తర్వాత 325లో వీళ్ళు సంఘము డిసైడ్ చేసేసారు, పరిశుద్ధాత్మ కూడా దేవుడిలాగా యేసులాగా ఒక వ్యక్తిని. తర్వాత వచ్చిన మూల పుస్తకాలే మన దగ్గర ఉంది. దానికంటే ప్రీవియస్ది మన దగ్గర లేదు. సో క్లియర్గా దీంట్లో ఏం అర్థమవుతుంది? ఆ స్టేజ్లోనే క్యాథలిక్ చర్చ్ వీళ్ళు చేర్చున్నారంటే. ఎందుకంటే చూడండి, అదే యోహాన్లోనే చాలా వరకు చేర్చింది ఉందండి. మత్తయిలో ఉంది, మార్క్లో ఉంది, తెలుసు కదా మనకి. అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు. అయితే జనరల్గా క్రిస్టియన్స్ చాలా జనంకి తెలియక ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కు 16వ అధ్యాయంలో 8 వచనాలుకి కట్ అయిపోతుంది ఒరిజినల్లో. అయితే బైబిల్లో అంతా ఇక్కడ వరకు ఉంది, 20 వరకు ఉంది. 9 నుండి 20 వరకు ఉన్న వచనాలు పూర్వ పుస్తకంలో లేదని ఫుట్ నోట్లో మనం చూడొచ్చు కదా. మీకు తెలుగు బైబిల్లో కూడా ఉంటుంది అనుకుంటా, ఇక్కడ ఏమో క్లియర్గా నాకు తెలీదు తెలుగులో. బట్ ఎన్ఐవిలో అంతా మీరు చూస్తే క్లియర్గా అక్కడ ఒక లైన్ వేసేసి క్లియర్గా హెడ్డింగ్ లాగానే రాసేసారు. చూడండి, 16:8 తర్వాత ఒక డాష్ వేసేసి కింద ఒక నోట్ ఇచ్చారు. ఏమది? The earliest manuscripts and some other ancient witnesses do not have verses 9 to 20. అంటే అర్లియస్ట్ మ్యాన్స్క్రిప్ట్, చాలా పాత మూల పుస్తకంలో, చాలా పురాతనమైన ఆ ఒక గ్రంథాల్లో 9 నుండి 20 వరకు లేదని. లేదంటే ఎందుకు రాశారు? చూడండి, డబుల్ స్టాండర్డ్స్. లేదంటే తీసేయాలి కదా. అయితే ఎందుకంటే అందరూ ఇప్పుడు చాలా కాలము కింగ్ జేమ్స్లో ఉందని అనుకొని వచ్చేసారు. ఇప్పుడు తీసేస్తే మరి నమ్మకం పోతుంది, మన బైబుల్ సేల్ అవ్వదు అనే ఒక ఉద్దేశం ఉండొచ్చు. ఫుట్ నోట్లో రాస్తారు కొందరు, కింద చిన్నగా ఫుట్ నోట్లో అక్కడ ఒక బ్రాకెట్లు వేసి
అయితే మన క్రైస్తువులో మెజారిటీ బైబిలే చదువురు, బైబిల్ చదివేదే గొప్ప, ఇంకా ఫుట్ నోట్ కూడా చదువుతారు అని ఎలా చెప్తాము? అంత గమనించి ఎక్కడ చదువుతారండి కదా. అలాగా చేర్చబడిన వచనాలు ఉంది, ఒక లిస్టే ఉందండి. మీకు ఇంకొక జాన్లో చాలా అందరికీ ఫేవరెట్ అయిన ఒక ఇన్సిడెంట్ ఉంది, బట్ అది కూడా చేర్చబడింది, మీకు తెలుసా? ఇదే యోహాన్లోనే చాలా వరకు యూస్ చేస్తారు దాన్ని. ద పెరికోపి అడల్టరే అనే ఒక ఇన్సిడెంట్. అది ఏమంటే పెరికోపి అడల్టరేట్ అనే ఒక స్త్రీని తీసుకొస్తారు యేసు దగ్గర. యోహాను 8:1 నుండి 11 వరకు ఉంది అక్కడ, మీకు తెలుసు కదా. చూడండి, 2 వచనాలు చదవండి. 8:3-5. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి కదా. ఒక ఇన్సిడెంట్. అప్పుడు యేసు ఏం చేస్తారు, కింద రాసేసి ఎవరు పాపం లేదో వాడు మొదట కళ్ళు రాయిని వేయండి అని చెప్పినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆ స్త్రీని, నేను నిన్నేమి దండించను, నువ్వు పో, పాపం చేయదు అని పంపించేశారు. ఈ ఒక ఇన్సిడెంట్ చాలా ఫేవరెట్ అండి. అన్నీ ప్రసంగం చేసేవాళ్ళు, బోధకులు దాన్ని యూజ్ చేసి చాలా డీటెయిల్గా మాట్లాడేది ఉంది. మరి ఏ క్రీస్తు గురించి, యేసు గురించి పిక్చర్ తీస్తేనో, మూవీ తీస్తేనో దాంట్లో ఈ సీన్ ఇంక్లూడ్ చేస్తారు. ఈవెన్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో యాక్చువల్లీ ఇది రాదు, ఒక లాస్ట్ స్టేజ్లో రాదు అది. ఇది ఎందుకంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఆయన మరణంనే ఫోకస్ చేసి తీసింది. అక్కడ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ తీసి ఈ ఇన్సిడెంట్ వేశారంట. అంటే అంత ఫేవరెట్. ఎన్ని పాటలకి బ్యాక్గ్రౌండ్గా ఈ ఒక సీనే తీసుకుంటూ ఉంటారు కదా. అందరూ ఆమెని లాక్కొని వచ్చి రాళ్ళు కొట్టాలంటే యేసు అందరినీ పంపించేసేది, ఆమెను క్షమించేది. అయితే ఇది కూడా చేర్చబడిందండి. ఇది కూడా ఒరిజినల్ లేదు సోదరి. మీకు ఆశ్చర్యం ఉండొచ్చు, కన్నడ బైబిల్లో స్క్వేర్ బ్రాకెట్ వేసేసారు. ఇక్కడ 7వ అధ్యాయము 53వ వచనం నుండి 8వ అధ్యాయం 11 వరకు బ్రాకెట్ వేసేసి ఇది మూల పుస్తకంలో లేదని. అదేలాగా న్యూ ఇంటర్నేషనల్ బైబుల్లో కూడా ఇక్కడ కూడా మార్క్కి ఎలాగా అక్కడ ఫుట్ మార్క్ ఇచ్చారో అదేలాగా ఇచ్చారు. చూడండి ఇక్కడ ఒక లైన్ వేసేసి ఒక మార్క్ 8కి ముందు హెడ్డింగ్గా ఇక్కడ ఏముందంటే, ద ఎర్లియస్ట్ మ్యానుస్క్రిప్ట్స్ అండ్ మెనీ అదర్ ఏన్షియంట్ విట్నెసెస్, అంటే చాలా పురాతన మూల పుస్తకంలో డూ నాట్ హ్యావ్ జాన్ 7:53 to 8:11. చూసారా, ఇది లేదని రాశారు. బట్ లేదంటే ఎందుకు ఇంక్లూడ్ చేయాలా? ఈ కంప్లీట్ ప్యాసేజ్ని ఇక్కడ 2 మార్క్ వేసేసారు, ఇక్కడి నుండి ఇక్కడి వరకు. కొన్ని దీంట్లో స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది, డబుల్ స్క్వేర్ బ్రాకెట్ అంటే అది ఖచ్చితంగా లేదు ఒరిజినల్లో. అయితేనే యాడ్ చేస్తారు. ఎందుకంటే ఇది చాలా జనంకి ఫేవరెట్ అయిపోయింది కదా, ఉందనుకొని చాలా ఇష్టపడి దీన్ని యూస్ చేస్తుంటారు కదా, దానికనే వేసేస్తారు. అయితే మూల పుస్తకంలో లేదు. ఇది చాలా ఆల్టర్ చేసి షార్ట్ ఫామ్ చేసి వేరే ప్లేసెస్లో ఫిక్స్ చేయాలని చాలా ప్రయత్నం చేశారంట ఈ వేరే కాపీస్ చేసేప్పుడు. దాన్ని జాన్ 7:36 తర్వాత జాన్ 21:25 తర్వాత, మరి లూక్ 21:38, మరి లూక్ 24:53, ఇక్కడంతా ఏదో రీతిగా ఈ ఒక ఇన్సిడెంటు చేర్చాలని ప్రయత్నం చేస్తున్నారండి. అయితే మోస్ట్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మ్యానుస్క్రిప్ట్స్లో, అంటే 4 అంచెల్స్ అంటాం కదా, సైనియాటిక్, వాటికన్, మరి అలెగ్జాండ్రస్, ఇదంతా దాంట్లో లేదు, ప్రూవ్ అయిపోయింది. అయితే ఎంత జనాలకి తెలుసు? ఈరోజు కూడా దీన్నే బేస్ చేసుకొని ఎంత జనం ప్రసంగం చేస్తూనే ఉన్నారు. అయితే నిజంగా ఇది జరిగిందా? దానికి మూల పుస్తకంలో లేదు. ఎందుకంటే జస్ట్ చూడండి, కొన్ని డౌట్స్ వస్తుంది.
ఇప్పుడు ఈ ఒక విషయము యేసు ఇలా చేశారనే దానికి, ఇప్పుడు వ్యభిచారంలో పట్టపడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు రాళ్ళతో చంపాలని. ఇప్పుడు వ్యభిచారం చేయాలంటే ఇద్దరు ఉండాలి కదా. ఆమెతో వ్యభిచారం చేసిన పురుషుడు ఎక్కడ? స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. ఆమె ఎవరితో వ్యభిచారం చేసింది? అతను తప్పు చేస్తున్నాడు కదా ఈమెతో. అప్పుడు అతన్ని కూడా తీసుకురావాలి కదా. ఒకరిని పెట్టుకొస్తే అది న్యాయంగా ఉంటుందా? లేదు కదా. మరి రెండో విషయము, యేసు ఎప్పుడు దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంని తీసేయలేదు, దాన్ని కొట్టేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పారు, నేను ధర్మశాస్త్రముని ప్రవక్తల్ని తీసేసేకి రాలేదు, దాన్ని నెరవేర్చకే వచ్చాను అన్నారు. అదేలాగా కంప్లీట్గా ఆయన పాటించి, మనం పాటించలేము కాబట్టి ఆయన పాటించి మన కొరకు క్షమాపణ తీసుకొచ్చారు. తండ్రి ఇచ్చిన దాన్ని ఈయన చేయకూడదని ఎక్కడ చెప్పలేదు. అలా ఉంటే ఇక్కడ పాపం లేనివాడు మొదట రాయి వేయండి అని చెప్తే అప్పుడు ఎవడూ లేదు కదా. అది పాపం లేనివాడు ఎవరూ లేదని తండ్రికి తెలీదా? దేవుడికి తెలీదా? అప్పుడు మోషేకి ఎందుకు అలాగా చేయమని చెప్పారు? ఎందుకంటే పాపము అందరూ చేస్తారు. అయితే కొన్ని పాపములు మరణదండనకి తగినమైన అంత ఘోరమైన పాపాలు. వ్యభిచారంలాగా, నరాంతం చూడండి ఎంత. ఇప్పుడు అబద్ధము చేసేది, దొంగతనం అందరూ చేయొచ్చు. అయితే నరాంతం చేసేదానికో దీనికి సేమా? లేదు కదా. నరాంతం అంటే ఒక జీవమునే తీసేశాడంటే వాడి జీవం పోలా. అలాంటికి ఈక్వల్ వ్యభిచారము. దానికే దేవుడు రాళ్ళు కొట్టి చంపండి అని మరణ దండన ఇచ్చారు. ఆ పాపం ఎవరు చేయకూడదనే దానికి ఆ మరణదండన ఇచ్చారు. ఇప్పుడు యేసు వచ్చేది పాపం లేనివాడు ఏంటి అంటే, అప్పుడు పాపం లేనివాడు ఎవరూ లేదు కదా. అప్పుడు దేవుడికి తెలియదా? దేవుడు చెప్పిన దాన్ని ఈయన టోటల్గా తీసేసినట్లుంది. అలా యేసు ఎప్పుడు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ యేసు దేవుడు చెప్పిన దాన్ని ఇంకా మ్యాగ్నిఫై చేస్తారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలాగా? మీరు వ్యభిచారం చేయొద్దని చెప్పింది విని ఉన్నారు, అయితే నేనేం చెప్తాను, ఒక స్త్రీని చూసి మనసులో వ్యభిచారం చేస్తేనే అది వ్యభిచారం అనేసారు యేసు. చూసారు, చూసి మనసులో అనుకుంటేనే, ఆశపడితేనే వ్యభిచారం అనేసారు. అప్పుడు ఇంకా డీప్గా యేసు దాన్ని తీసుకుపోయారు తప్ప దాన్ని తీసేయలేదు. ఇక్కడ చూస్తే మోషే ద్వారా దేవుడు చెప్పింది ఆయన అలాగే ఈ మాటల ద్వారా తీసేసినట్లుంది కదా. అలాగా లేదు సోదర సోదరి. ఎనీవే, ఈ రీతిగా ఇక్కడ యోహాను 14:16 కూడా నేను పోయి ఇంకొక ఆధారకర్తని పంపిస్తాను అని చెప్పినది, ఆయన వచ్చి మిమ్మల్ని సత్యంకి నడిపిస్తాడు, నేను పోకుండా ఆయన రాడని చెప్పేదంతా ఆ వాక్యం మీరు చూస్తుంటేను ఇది ఎలాగుంది చూడండి. ఇప్పుడు ఈయనే యేసునే మనకి ఆధారకర్తగా ఉన్నారు కదా. అక్కడే చెప్తారు చూడండి 14:18 యోహాన్లో, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. మిమ్మల్ని అనాథగా వదలను, నేను వస్తున్నాన్నారు కదా. అక్కడ అనాథలుగా వదలను అనేప్పుడు ఇంగ్లీష్లో ఏముంది, సేమ్ వర్డ్ ఉంది, ఐ విల్ నాట్ లీవ్ యూ కంఫర్ట్లెస్, ఐ విల్ కమ్ టు యూ. కంఫర్ట్ అంటే అది ఆధారకర్త. ఆధార లేకుండా వదలేను, నేను వస్తాను అంటే నేనే ఆధారకర్త అని. మొదట ఏమైనా 2:1 యేసునే మనకున్నాడు, ఆయన మనకి ఆధారకర్త అని, అదే పారాక్లిటస్ అని ఉంది. మరి ఇక్కడ నేను పోయి ఇంకొకరిని పంపించాలంట అన్నారు. ఎందుకు? ఈయనే మనతో ఉన్నారు కదా. అది ఇంకొక ప్లేస్లో నేను యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను అన్నారు కదా. అది 28 మత్తయి 20లో మరి మనము చేర్చబడిందని తెలుసుకుంది 28:19. అయితే 28:20లో ఏముంది? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను అన్నప్పుడు నేను పోయి ఇంకొకరిని పంపిస్తాను అనేది ఎందుకు అవసరము? ఈయననే ఉన్నారు కదా మనకి, ఇంకొకరు ఎందుకు అవసరము? మరి ఇంకొక పాయింట్ వస్తుంది, నేను వెళ్ళకుండా అతను రాలేడు. ఇది పరిశుద్ధాత్మ సత్యాత్మ గురించి చెప్పేప్పుడు నేను వెళ్తే కానీ అతను రాలేడంటే అప్పటి వరకు పరిశుద్ధాత్మ లేదా? ఆది కాండం నుండి దేవుని ఆత్మ ఇక్కడే ఉంది కదా. దేవుడు ఆత్మని యూజ్ చేస్తూనే ఉన్నారు, మనతో ఆత్మ
ఉండినట్లు యేసుకి ఇచ్చారు, యేసు శిష్యులకి ఇచ్చారు. అంటే ఆత్మ నేను వెళ్తే కానీ రాలేదని ఎలా చెప్తారు? అర్థం లేదు, లాజికల్గా లేదు ఇదంతా కదా. సో సోదర సోదరి, మరి ఇంకోటి, మీకు అతడు ఆత్మ వచ్చి సమస్త సత్యంలో నడిపిస్తారంటే యేసు ఏం చెప్పారు? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పారు కదా. ఆయనే సత్యం కదా. మరి ఆయన మనం తెలుసుకుంటే మనకి అని తెలుసుకున్నట్లే కదా. మరి ఆయన నేను పోయి పరిశుద్ధాత్మని పంపిస్తాను, పరిశుద్ధాత్మని మేము సత్యంలో నడిపిస్తుందంటే అది కూడా ఒక మనకి ఆలోచన చేసేలాగా ఉంది. దానివలన సోదర సోదరి, ఈ వేరే యోహాన్లో చేర్చబడినది కొన్ని ఎంత ఉంది కాబట్టి, యోహాన్ ఎండింగ్ మీరు చూస్తే 2 ఎండింగ్ వచ్చేలాగా ఉంది. కొన్ని ఎంత డౌట్ఫుల్ విషయాలు, దీని గురించి మనం ఇంకా ఫ్యూచర్లో కూడా మనం చూసుకోవచ్చు. అయితే మెయిన్గా ఏమంటే, ఈ ఒక పెరక్లిటోస్ అనే ఈ ఆధారకర్త అనేది ఎవరు ఎక్కడ ఏ సువార్తలో కానీ పత్రికలో కానీ ఉపయోగించలేదు. ఇది కొత్త ఒక వర్డ్ని క్లియర్గా చేర్చినట్లు మనకి తెలుస్తుంది. అయితే ఆ వర్డు ఇంకో వ్యక్తిలాగా చూపించారు. వేరే అన్ని ప్లేస్లో హండ్రెడ్స్ ఆఫ్ వర్సెస్లో ప్లేసెస్లో ఏముంది? పరిశుద్ధాత్మని ఒక న్యూట్రల్ జెండర్లో, అంటే నపుంసక లింగంలోనే అడ్రస్ చేసి ఉన్నారు. గ్రీక్లో, హీబ్రూలో స్త్రీలింగం అని, అంటే వాళ్ళు నపుంసక లింగం లేదు కాబట్టి స్త్రీలింగంలో. అయితే పురుషుడుగా పుల్లింగంలో ఒక వ్యక్తిగా మనం ఎక్కడ చూడలేం పరిశుద్ధాత్మని. అది దేవుని ఆత్మ, అంటే దేవునికి చేరినది. దానిని దేవుని ఇద్దరు వ్యక్తులుగా మనము చేసినలాగా ఏ ఆధారం కూడా బైబిల్లో లేదు. అలా ఉన్నప్పుడు ట్రినిటీకి కావాల్సిందే 3 కోణాలు ఉన్న ట్రయాంగిల్ కదా. అయితే ఇప్పుడు ఒక్క సైడే లేదు కదా, 2 సైడ్లు ఉంటే ట్రయాంగిల్ రాదు కదా. మరి అదేలాగా ఒక స్టూల్కి 3 కాళ్ళు ఉన్నట్లు అన్నారు. ఇప్పుడు ఒక కాళ్ళే లేదు కదా. అప్పుడు ఈ హోలీ స్పిరిట్ ఒక వ్యక్తి లేదంటే అప్పుడు ట్రినిటీని అప్పుడు ఎలాగ ఆధారమే లేనట్లు కదా. ట్రినిటీ పదం బైబుల్ లేదు. ట్రినిటీ బోధకి సంబంధించిన ఏ వచనము దానికి సపోర్టివ్గా లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదని మనం తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఉండేది 2 వ్యక్తులు. అప్పుడు ట్రినిటీ లేదు. 2 ఉన్నారంటే 2 దేవుడు ఉన్నారా? ట్రినిటీ కాకుండా అప్పుడు బైనెట్రీనా? ఏమిటి డ్యూవల్ గాడ్ ఉన్నారా? 2 ఒకరుగా ఉన్నారా? ఎందుకంటే అది నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అది ఏమనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. తండ్రి కుమారుడు వాళ్ళ ఇద్దరిలో ఉన్న ఐక్యత ఏమి, వాళ్ళు ఉన్న వ్యత్యాసం ఏమి, ఏ రీతిగా ఉందని క్లియర్గా బైబిల్లో ఉన్న వచనాలంతా మనము తీసుకొని మనం క్లియర్గా అర్థం చేసుకుందాము. అంతవరకు ఓపిక ఉండమని మనం చేస్తున్నాం.